బబ్లు మాయే పాపమన్న పెంటారావు కలకన్నా కళా పోయింది, పంచాయతీలో పరువు పోయింది, వాళ్ళ నాన్న దగ్గర విలువ పోయింది, ఆఖరికి డబ్బులు కూడా పోయాయి. ఆ దొంగ కూడా తెలియాలి కానీ సుతిల్ బాంబు వేసి పేల్చేస్తా. అరే నేను ఇప్పుడు చెప్పింది విన్నావు అనుకో, ఆ దొంగ ఎవరో ఎక్కడుంటాడో అంతా తెలుస్తుంది. అంటే ఆ దొంగల గురించి మీకు ముందే తెలుసా? చూడు నా టెన్షన్ అవుతుందనా, వాడు ఇంకా కాల్ చేయలేదు. 2 లక్షలు లేవాలంటే ప్రాబ్లమే కదరా. 2 లక్షలనా? 2 లక్షలు. వాడు ఇంకా కాల్ చేయలేడు. హలో, ఎక్కడా? బాస్, అదే నేను ఇవాళ గడ్డగించుకుందామని చెప్పి బార్బర్ షాప్కి వెళ్ళాను. అక్కడ ఏదో దొంగల గురించి మాట్లాడుతున్నారు ఇద్దరు. నా భయం వేసి అక్కడ తప్పించుకొని వచ్చాను. నేనేం చేస్తున్నానంటే ఎవరు లేని లొకేషన్ దగ్గరికి వచ్చాను. అక్కడ డబ్బులు పాతి పెట్టేశాను. సరే, లొకేషన్ పంపు. మీరు రేపు సాయంత్రం వచ్చేస్తే మొత్తం ముగ్గురం కలిసి డబ్బులు తీసుకొని వెళ్ళిపోదాం. అరే వేషాలు ఏమన్నా వేసినావు అనుకో, తాట తీస్తా. లొకేషన్ పంపిస్తున్నాను, చూడండి ఒకసారి. ఏమైందనా? డబ్బులు సేఫ్ గాని వాడు అక్కడ నుండి రాలేడంట. ఇక్కడ డబ్బులు పాతి పెట్టాడంట. లొకేషన్ సెండ్ చేస్తా అన్నాడు. నాకేం అర్థం కావట్లేదు. లొకేషన్ పంపిండా? వచ్చిందిరా లొకేషన్. పదన్నా వెళ్దాం. ఒళ్ళొంచడానికి సమయం వచ్చినట్టుంది. ఏంట్రా అన్నయ్య అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? పన్నుండి ఎలా తప్పించుకుందామనా? నిన్ను సపోర్ట్ చేసిన పాపానికి వెంకిగాడి పెళ్లి సుబ్బుగాడి చావుకొచ్చినట్టుంది మా పరిస్థితి. తమరు షాప్కి వెళ్తే గాని మా కడుపు నిండదంట. ఇంతకీ ఆ వెంకిగాడెవడు, సుబ్బుగాడెవడు? నీకు పనికొచ్చే మ్యాటర్ కంటే పనికిరాని మ్యాటర్ అంటే ఇంట్రెస్ట్ ఎక్కువ కదా. సర్లే గాని మన షాప్ ఎక్కడుందో తెలుసా? వాట్ ఆర్ యూ టాకింగ్? నా షాప్ నాకు తెలియపోవడం ఎక్కడుంది? ఎందుకు గుర్తుంటది? 24 గంటలు పందిలాగా తిని మూల కూర్చుంటే. నీతో విపరీతంగా టార్చర్లో ఉంది. దీని బదులు వెళ్ళి షాపులో కూర్చోవడమే మంచిది. వెళ్ళు, నీకుంటది. వచ్చింది. సర్లే, వెంకిగాడు సుబ్బుగాడు ఎవరై ఉంటారు? ఏంట్రా మళ్ళీ షాప్ ఓపెనింగ్ అని పిలిచి నన్ను అవమానిద్దాం అనుకుంటున్నావా? పదా మా షాప్కి వెళ్దాం, టైం అవుతుంది. ఒరే అవమానించడం ఏంట్రా, ఇదేరా మీ షాపు? ఏం మాట్లాడుతున్నారా? బుర్ర పని చేస్తుందా? ఇది మా షాప్ ఏంట్రా? ఒరే నువ్వు షాప్కి ఎప్పుడు రాకపోవడం వల్ల నీకు తెలియట్లేదేమో, ఇదే మీ షాపు. ఒరే మా షాపు డీమార్ట్లా, వాల్మార్ట్లా, పెద్ద సూపర్ మార్కెట్లో ఉంటుందిరా. ఇది మా షాప్ ఏంటి? చిన్న కిరాణా బడ్డీలా ఉంటే. ఒరే నా మాట విను, నువ్వు ఇమాజినేషన్లో ఉన్నట్టున్నావు. మీ నాన్న 2-3 సార్లు ఇక్కడే చూశాను రా. ఇదేరా మీ షాపు. నేను నమ్మ. ఒరే నమ్మకపోవడం ఏంట్రా? నీకు అంతగా డౌట్ ఉంటే ఒకసారి మీ చెల్లికి కాల్ చేయి, అప్పుడు నీకు క్లారిటీ వస్తుంది. ఇది కరెక్ట్ క్వశ్చన్ అంటే. షాప్ కాదంటే ఇదే కదా ఇది షాపు. హలో చెల్లి, ఏంట్రా మన షాప్ ఫోటో ఒకసారి పంపించే. నీకు తెలుసన్నావు కదరా. నువ్వు పంపించే అర్జెంట్గానే. ఎక్స్ట్రాలు చేస్తుండే ఇక్కడ ఎక్స్ట్రాలు.
సింగపూర్. షాక్ అయినట్టున్నాడు గోస్ట్ గోస్ట్. అదే మరి చెప్తే వినాలి. ఏంట్రా వినేది? దేక్ ఇదే మీ షాపు. చూసావా, సేమ్ ఆకులు, సేమ్ గుమ్మం. సరే పద వెళ్దాం. పద బయలుదేరుదాం. ఏంటి బయలుదేరేది? ఇద్దరం కలిసి కదా లోపలికి వెళ్దాం అనుకున్నా. అక్కడ నీకే ప్లేస్ సరిపోదు, మళ్ళీ నేను. దీనికన్నా నా షాపే బెటర్. సారీ మ్యాన్, సైడ్ ప్లీజ్. తప్పుకోరా, నా షాపుకి లేట్ అవుతుంది. ఆల్ ద బెస్ట్ రా, బాయ్. బాబు, అయ్యా సేట్ గారు, బాబు నిద్ర లేస్తావా? ఒక షాంపూ షీట్ ఇయ్యా. షాంపూ షీటా? ఇప్పుడు లగాల చేయి నొప్పిగా ఉంది, కొంచెం తీసుకోవా? అలాగే ఒక కొబ్బరి నూనె డబ్బా ఇవ్వు. కొబ్బరి నూనె డబ్బా? అదిగో అక్కడ నీ వెనకాల. మడి ఇరికెట్టేసింది, వచ్చి తీసుకో. అట్నే ఒక ఇప్పి నూడిల్స్ ఇవ్వు. ఇప్పియా? చేతికి అందుతుందా? అందుద్ది, తీసుకో మరి. అలాగే ఓ బట్టల సబ్బు. సబ్బా? అది ఎక్కడ ఉంది? నీ వెనకాల. అదిగో నీ వెనకాల. నన్ను అడిగితే గాడిదే. ఇదిగో డబ్బులు. ఇన్ని పనులు చేసినాడు, అది తీసుకుని కళ్ళబొట్లు పెట్టలేవా? పెట్టే. భలే కొట్టు పెట్టుకున్నావయ్యా. బయలుదేరి పొరపోతూ ఉన్నాడు. అన్నా అన్నా, చాక్లెట్ అన్నా. ఏం చేస్తున్నావు? పడుకున్నావు కదా, లేపుతావు ఎందుకని చాక్లెట్ తీసుకుంటున్నా. అవునా? వెళ్ళరా. అబ్బా, వెళ్ళారా? అమ్మా వెళ్ళు. చాక్లెట్లు కూడా, చాక్లెట్లు. ఐఎమ్ ఏ బిజినెస్ మ్యాన్, యూ కాంట్ చీట్ మీ. అమ్మాయి గారు, మీ లాడ్డు వాళ్ళ షాప్లో పనిచేస్తున్నాడంట. అయినా మా నాన్న అంత అవమానించిన తర్వాత వాడు నాతో ఏం మాట్లాడతాడులేవే. భలే వారే, శోభనం ఆగిపోవడానికి మంచాంది తప్పు అన్నట్టుంది. మన పని మనం చేసుకుని పోవడమే. అవునా? అయితే పద మనం వెళ్ళి టెడ్డీబియర్ని చూసొద్దాం. నాకు ఓపిక లేదండి. టాబ్లెట్ ఏమని ఇమ్మంటావా? లేదండి, వెళ్దాం పద అయితే. పెంటారా? నువ్వా? నేనే. ఏంటి ఇలా వచ్చావు? ఆఖరి నన్ను షాపుల నుండి కూడా బయట తోసేద్దాం అనుకుంటున్నారా నువ్వు మీ బాబును? మా అమ్మగారికి అంత కర్మేం పట్టలేదు పెంట. మరి ఎందుకు వచ్చావు? కిరాణా సామాన్కి. కిరాణా సామాన్లా? మర్చిపోయినట్టున్నారు, మీది నాజుక్ కుటుంబం కదా. మీరు ఏ సామాన్లు కొన్నా నాజుగ్గా ఉన్న వాళ్ళ దగ్గర కొనాలి. నాకు లావుగా ముద్దుగా లడ్డుగా ఉన్న వాళ్ళ దగ్గర కొంటామంటేనే ఇష్టం. పడిపోయినట్టు నాకు. తప్ప మేము ఎవరితోనూ మాట్లాడము. ఒళ్ళు బలిసిన వాళ్ళతో అయితే అసలే మాట్లాడము. ఏయ్, నువ్వెంత సున్నితంగా మాట్లాడినా కూడా నేను ఏ సామాన్లు ఇవ్వను. మర్చిపోయావా ఆ రోజు నాకు జరిగిన అవమానం? అస్సలు మర్చిపోను. నిన్ను, నీ కుటుంబాన్ని, మీ నాన్ని ఊరు బయటికి లాగుతాను. ముందు మా అమ్మాయి గారిది లాగు. ఏంటి? చీటి. చీట్లేదేం లేదు, పండే. అలా పొద్దు పొద్దున్న మా నాన్నలా ఉన్నాడు. మా నాన్నే ఇప్పుడు పనికని చేయకపోతే తోలు తీసేస్తాడు. ఏం కావాలి?
ఏంటి పొడుగుంది గుర్రం తోకలాగా. అన్ని సామాన్లు ప్యాక్ చేసి ఇచ్చే. సరే నా చేత పని చేయొచ్చు చెప్తాను దీనికి. ఇప్పుడు ఎక్కడ ఉన్నాయి ఇవి? ఆ ప్లేట్లు, ఆ పిండి, ఆ సబ్బు, ఆ కొవ్వొత్తులు, ఆ ఉప్పు ప్యాకెట్. ముసలాడు వెళ్ళిపోయాడమ్మా. ఇప్పుడు చెప్తాను వీళ్ళకి డబ్బులు. సరుకులు సరిపోయి మరి నేను పని చేసిన దానికి ఎంత? 2000. ఏంటి నీ షాప్లో నువ్వు పని చేసినందుకు 2000? నేను ఎప్పుడైనా నించోవడం చూసావే? లేదు. ఎంత పని చేయడం ఎప్పుడైనా చూసావా? లేదు. మరి అలాంటప్పుడు 2000 ఇవ్వడంలో తప్పులేదు. అసలుకేమి ఇది యాంటీ ఫ్యామిలీ, ఫైన్లు ఛార్జీలు ఎక్కువ ఉంటాయి ఇవి. సర్లే ఇచ్చేద్దాం లేవే, నేను డాక్టర్ కదా చాలా సంపాదించేసాను. ఇంకో 2000 ఎక్స్ట్రా అయితే ఏటట జరిగింది? అటు నుంచి అటు వెళ్ళిపోద్ది ఏంటి? ఏంటి ఇంత వేడిగా ఉంది? ముడ్డి పగులుద్ది. సర్లే మిగతా సరుకులని మా ఇంటికి పంపించేసి. సర్లే పంపిస్తాలే కానీ ఏంటి ఈ డ్రెస్ ఎంత బాగుంది? ఇద్దా, నేను సరుకులు కొనడానికి ఇదే డ్రెస్ వేసుకుంటాను. అవునా? రోజు ఇలాంటి డ్రెస్ వేసుకోండిరా, సరేనా? సరే. అయ్యగారు అన్నం వడ్డించేయమంటారా? పొగ లేకుండా. మరి పప్పు? ఏ వంటైనా పొగ రాకూడదు, అలా అయితేనే. ఈ పొగగోలేంటి నాన్న? అమ్మాయి గారు ఈ మధ్య పొగంటే మీ నాన్నగారికి అస్సలు పడడం లేదు. మొన్నటి నుంచి అంతే. వేడి నీళ్ళల్లో పొగొద్దంటున్నారు, టీ కాఫీల్లో పొగొద్దంటున్నారు, చల్లగా అయితే గాని తాగనంటున్నారు. అవునవును, మొన్న క్లినిక్ వచ్చి కూడా పొగ గురించే మాట్లాడుతున్నారు. నాన్న మీకేమైంది అసలు? నిజం చెప్పు, నేను మందులు రాసిస్తాను. నా గండం గురించి తెలిస్తే నా కూతురు గుండెపోద్దాము. సర్లే రాసివన్లే గాని, నాకు తెలిసిన అలాంటి మంచి సైకాట్రిస్ట్ డాక్టర్ ఒకళ్ళు ఉన్నారు, వెళ్ళి కలు, అంతా తగ్గిపోతుంది. నీ అంత మంచి సైక్రాటిస్ట్ డాక్టర్ వద్దులేమ్మా. అటు ఇటుగా కొంచెం చదువుకున్నాడైతే బెటర్ కదమ్మా. నాన్నను కదమ్మా. సర్లే ఇంటర్నెట్లో మంచి సైకాట్రిస్ట్ నంబర్ దోలాడిస్తాను, నువ్వు కాల్ చేసుకో. ఇది బెటర్. 1 2 2. ఎంత సంపాదించా? 1000 రూపాయలు. ఇలా అయితే కష్టమే మరి, బట్టలు సర్దుకో బయటికి వెళ్తూ. కానీ నాన్న మీకు అర్థం కాలేదనుకుంటా, 1000 రూపాయలు అంటే 1000 బర్గ్స్. అయ్యో నాన్న, రోజుకి 1000 బర్గ్స్ అంటే నెలకి 30 బర్గ్స్. ఇట్ ఇస్ నాట్ ఎ స్మాల్ థింగ్. లెక్కల్లో వీక్ అనుకుంటా మీరు. లెక్కల్లో వీక్ నేను కాదురా దరిద్రుడా, నువ్వురా. రోజుకి 1000 రూపాయలు వస్తున్నాయంటే అందులో మన లాభం 100 రూపాయలు, అంటే నెలకి 3000 మనకి మిగిలేది. అవునా? అయినా వెళ్ళిన రోజున డబ్బులు వచ్చేస్తాయా? ఇంకా మాత్రం డబ్బులు వస్తున్నాయంటే మనోడు బాగా సంపాదిస్తున్నాడు. ఆయన షాపుకు మనుషులు రాకపోతే ఆడదే తప్పు కదా. అది అక్కడే ఉంది కిటుకు. షాపుకి జనం రావాలంటే 10 షాపుల్లో మన షాపు ప్రత్యేకంగా కనపడాలి. అర్థమైందా? అప్పుడే జనం వస్తారు, లాభాలు పరిగెడతాయి. అంటే ఏంటి ఇప్పుడు నైట్ వేసుకుని షాపులో కూర్చోమంటారా మల్లు ఆంటీ లాగా? మల్లాంటి ఎవర్రా? ఆవిడ గొప్ప దావతలే. నువ్వు టమాటాలు కోసుకో. కర్మరా బాబు. ఎందుకు అంత కంగారు? నీకేం తెలిసే, నా కొడుకు మొదటి సంపాదన. నాకెంత ఆనందంగా ఉందో తెలుసా? తిను. నువ్వేంట్రా ఇక్కడ? సర్లే అట్రా వెళ్ళు.
రేయ్ బీ క్వైట్ అని కమ్ దా కూర్చో. ఏంటి ఎలా వచ్చా? బాగా అలసిపోయి ఉంటావు కదా, వాటర్ వేద్దామని వచ్చా. బ్లాక్లో కొనుక్కొచ్చాను రా, మొత్తం పడిపోయింది. బజ్జీలు కూడా తడిసిపోయినాయి బాబా. ఓలే మంచి పని అయిందిలే. ఉండు వెళ్ళి ఇంకో వాటర్ తీసుకొస్తాను. రే వద్దురా బాబు కూర్చో. మందు అంటేనే భయవేస్తుందిరా బాబు. నీ పుణ్యమా అని ఏ రోజు మందు తాగాను కానీ ఆ పంచాయతీలోనే ఆ రచ్చ, మా అమ్మ నాన్న ఫేస్లోనే ఆ కన్నీళ్ళు, బాబోయ్ తలుచుకుంటేనే భయవేస్తుంది ఆ మంతు. ఇక అది సర్లే కానీ ఫస్ట్ డే ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? బాగుందిరా, చాలా బాగుంది. అరే చిన్నప్పటి నుంచి అందరూ అంటుండేవారు గుర్తుందా, సంపాదించాలి, అమ్మా నాన్నని బాగా చూసుకోవాలి, రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి, అన్నీ అవసరాలు అని పట్టించుకోకుండా ఉండేవాళ్ళం మనం. కానీ ఈరోజు డబ్బులు సంపాదించి తీసుకొచ్చాను చూడు, ఒక్కరోజు అంతే. ఆ డబ్బులతోటి మా అమ్మ చెల్లి కూర్చొని తిన్నారు చూడు, వాళ్ళ ఫేస్లో ఏదో తెలియని, అది ఆనందం అంటారో ఏదంటారో, అదో ఫీలింగ్ అంతే. ఆ ఫీలింగ్ మళ్ళీ మా నాన్న కంట్లో ఎప్పుడు చూస్తానని ఉందిరా. నాకు కూడా చాలా హ్యాపీగా ఉందిరా. ఇది కాదురా, ఈ డబ్బులు సరిపోవు, ఇలాగనైతే చాలా కష్టం. ఇంకెప్పుడు మా చెల్లికి పెళ్లి చేయాలి, 6 లక్షలు మా నాన్నకి ఎప్పుడు ఇవ్వాలి. ఇందాక మా బాబు లెక్కలు చెప్పాడు రా, నేను డబ్బులు సంపాదించాలని తెలిసిన తర్వాత అమ్మ బాబోయ్ చాలా కష్టపడాలరా రే. అరే అంటే అన్నానంటావు గాని అసలు ఎవడైనా దాన్ని కొట్టు అంటాడరా? మా కొట్టుకే బాగానే ఉంది కదరా. అరే నీ కొట్టు పక్కన ఇంకో కొట్టు ఉంది. ఊళ్ళో జనం నీ కొట్టుకే రావాలంటే నీ కొట్లో ఏదైనా డిఫరెంట్ కనబడాలి కదా. పక్క కొట్టుకి నీ కొట్టుకి డిఫరెంట్ చూపించాలి కదా, అప్పుడే కదా ఊరు జనం వచ్చేది. అలాంటి కొట్లు ఈ ఊళ్ళో సోదాపు మ్యాటర్ చెప్పు. నేనేమంటున్నానంటే ఇలాంటి కొట్లు మన ఊళ్ళో సగానికి పైగా ఉన్నాయి. ఇప్పుడు ఏమంటావు చెప్పరా? కిరాణా కొట్టుతో పాటు పాన్ డబ్బా కూడా పెడదాం అని మా నాన్న అంతాడు. ఇవి ఒక్కసారి అంతే తన్నించుకో, నన్ను నమ్ము. చెప్పండి సెక్యూరిటీస్ గారు, మీ కాల్ కోసమే ఎదురు చూస్తున్నాను. ఈ సిగరెట్ తాగితే మీరు చచ్చిపోతారన్నది ఒక పూటకం. అది మీకు చెప్పినా మీరు వినే స్థాయి దాటిపోయారు. కావున ఆ సిగరెట్ పొగకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. అర్థమైందా? జాగ్రత్తగా ఉండండి. ఎలా అండి? నిజానికి ఒక పాన్ డబ్బా వాడు సిగరెట్ల ఎంత సంపాదిస్తాడో తెలుసా? ఆ రోజు లాభం ఎంతో తెలుసా నీకు? అర్థం కాలేదండి. మీరు ఊరి ప్రెసిడెంట్ అంటున్నారు కాబట్టి మీ ఊళ్ళో ఉన్న సిగరెట్ డబ్బాలు పాన్ షాపులు అన్ని మూయించండి, సరిపోతుంది. ఈ ఒక్కసారికి ధైర్యం చేసి కిరాణా కొట్టిని కాస్త పాన్ డబ్బా కింద మార్చే. అంతే అంటావా? ఇదేదో బాగుందండి, అలాగే చేశారు. అది మరి వెంటనే చేస్తే మీకే మంచిది. ఉంటానండి, థ్యాంక్ యూ అండి. అబ్బా నాకు ఇప్పుడు అర్థమైందన్న, ఆ టాటాయిస్ కాయిల్ నుండి వచ్చిన పొగ వల్ల మన పెంటారావు జీవితం ఎలా మారిపోయిందో. మన పెంటారావు ఏమో పాన్ షాప్ పెడదాం అనుకుండు, ప్రెసిడెంట్ ఏమో పాన్ షాప్ తీసేపిద్దాం అనుకుండు. భలే పడిందన్న లాక్కు. అవునన్నా, నాకు అర్థమైతలేదు. ఆ దొంగ అనవసరంగా చచ్చిపోయాడు. ఆ డబ్బులు ఎక్కడున్నాయో దొంగల బాస్కి తప్ప ఇంకెవరికి తెలీదు. ఇంతకీ ఆ బాస్ ఎవరన్నా? ఏందన్నా ఇంత అడవిలా ఉంది? అరే కలదాలేన్రా, మనం ఎవరు కనిపించదు కదా అన్న. మనకే కనబడతలేదు. టీ ఏందన్నా నువ్వు? ఇదేనా వాడు పంపించిన లొకేషన్? ఇదే లొకేషన్ అన్న, ఇక్కడే ఎక్కడో పెట్టిండు. ఇక్కడ ఎక్కడో ఏంట్రా, ఈ అడవిలో ఎక్కడని పెట్టుకుతాం రా. వాడేమో దాపెట్టి చనిపోయాడు. ఎవరిలాగానా ఇక్కడెక్కడో పెట్టుంటాడు గాని ఇప్పుడు ఎక్కడని పెట్టుకాలిరా? అరే అన్నా, మనం ఇక్కడ నుంచి పోతే డబ్బుతోనే పోవాలి, మనకు వేరే ఆప్షన్ లేదు. అట్లని ఊరోళ్ళు ఎవరైనా చూసిరా మన పని అయిపోయినట్టే, ఖతం. ఇంకా అవ్వా ఇది తవ్వడానికి 2-3 రోజులు పడుతుంది కదరా. అరే అన్నా, మనకు వేరే దారి లేదన్నా. కానీ వెతుకు, నేను ఈ సెట్ అవుతాను, ఆ సెట్ అవ్వు. అమ్మా, ఆ దొంగల బాస్ మీరేనా? పాపం పెంటారావు, మీ వల్ల పెంటారావుకి అలా జరిగింది. పెంటారావుకి మా వల్ల లాస్ అయింది మాత్రం నిజమే, కానీ దాని వల్ల కూడా మంచి జరిగింది తెలుసా? మీ వల్ల మంచి జరిగిందా? అది ఎలా జరిగిందో చెప్తా వినరా. మొన్న అడిగావు కదా పాన్ షాప్ పెడదామని, ఐడియా బాగానే ఉందిరా, కానీ డబ్బులు ఎలాగా? మీ నాన్నెళ్ళి డబ్బులు అడిగి మరి. నీ గొద్దుకు సిగ్గుందా అని మొహం మీద ఉమ్మేస్తాడు. అసలుకి మా నాన్న డబ్బులు దొబ్బెట్టాను ఒకటి. సర్లే గాని డబ్బులు లేకపోతే ఎలా రా? అదేం అర్థం కావట్లేదురా. ఒక పక్క మా చెల్లేమో గడువు ఇచ్చింది,
ఆ గడువులోపు కానీ డబ్బులు కానీ ఇవ్వకపోతే నన్ను ఇంట్లోంచి బయట తోసేస్తారా. పోనీ ఎవరినైనా అప్పు అడిగితేనో? అప్ప తీర్చడం వెళ్ళారా? ఏముందిరా, షాప్ మీద వచ్చే డబ్బులతో వడ్డీ కట్టేస్తాం. నెల రోజుల్లో ఎలాగో లాభాలు వస్తాయి కాబట్టి అసలు కట్టేస్తాం, అయిపోయే. ఐడియా బాగానే ఉంది కానీ నువ్వు ఐడియా ఇచ్చిన ప్రతిసారి అటు తిరిగి ఇటు తిరిగి నా ముడ్డు మీదకి వస్తుందిరా. అలా అనకరా, ఇదంతా జరిగింది నా వల్లే కాబట్టి నేనే సాయం చేస్తా. ఏంటోరా, లైపో చేయించుకొని హైదరాబాద్ నుంచి ఇంటికి వచ్చి దజ్జాగా హీరోలో తిరుగుదాం అనుకున్నాను. నీతో తిరగాల్సి వస్తుంది నా దరిద్రం కాకపోతే. అది చేయించుకుందు కానిలేరా. ఆ ప్రెసిడెంట్ గారు మా నాన్నకి డబ్బులు ఇవ్వకుండా అవమానించాడురా. కనుక ఆడి కోసమైనా ఎలాగైనా నేను లైపో చేయించుకోవాలరా. నువ్వు చూస్తూ ఉండు, నువ్వు సన్నబడ్డానికి కూడా ప్రెసిడెంట్ గారే కారణం అవుతాడు. నేను లైపో చేయించుకోవడానికి ఆడెందుకు కారణం అవుతాడు రా? ఒరే, ఆడి కూతురు నాజుకు రామలక్ష్మి పెద్ద డాక్టర్ రా. నువ్వు సన్నపడ్డానికి వెళ్ళి మందులు అడిగావు అనుకో, రూపాయి ఖర్చు ఉండదు, సన్నపడిపోవచ్చు. కొంచెం లేట్ అయినా సరే. ఏమంటావు? చిచి, నేను దాని డబ్బులు అడగడం ఏంటి, సమస్య లేదు. ఇప్పుడు నిజం చెప్పరా. బాగుంటది అనుకో, కానీ వద్దురా. తప్పదురా లాడ్డు. అసలే ఆ పిల్ల ఊళ్ళో మంచి డాక్టర్ అని టాకు, దట్టు ఇంగ్లీష్ మందులు తెలుగులో రాసిస్తుందంట. ఊర్లో జనం ఓ మాట్లాడేసుకుంటున్నారు. దీనికన్నా మంచి మార్గం లేదు, ప్రొసీడ్ అయిపో అంతే. అంతే అంటావా? అంతే అంటావేట్రా. నువ్వు సన్నబడి ఆ ప్రెసిడెంట్ గారికి బుద్ధి చెప్పచ్చు, పాన్ డబ్బా పెట్టి లాభాలు సంపాదించి మీ ఇంట్లో సమాధానం చెప్పచ్చు. సర్లే, రామలక్ష్మి గురించి తర్వాత మాట్లాడుకుందాలే కానీ పాన్ డబ్బా కోసం ఎవరి డబ్బులు అడుగుదాంరా? అవును కదా, డబ్బులు ఏం చేద్దాం? ఏంటేదో స్మెల్ వస్తుంది రే. నీకేం స్మెల్ వస్తుందా? నాకేదో గుర్తొస్తుందిరా. ఏం గుర్తొస్తుందిరా? దా. ఏంట్రా? ఒరే, ఆ రోజు ఆ ముందే కదా పట్టించావు నాకు. అదే రే సత్తిగా, మొన్న కటింగ్ చేయించుకున్న డబ్బులు ఇచ్చావు నువ్వు, ఫోన్ పే చేస్తాను. అబ్బాస్ కటింగ్ అయితే 20 రూపాయలు. నువ్వు షారుఖ్ ఖాన్ కటింగ్ చేయించుకున్నావు 50. రే ఆగరా నువ్వు, మందోసారి వెళ్ళేవి. రే యారా, ఏదో చేశాను రా నేను. ఏం చేసావురా? అదేదో పైరసీ చేశాను. అది చాలా ఇంపార్టెంట్ రా మనకి. పైరసీనా? ఏ సినిమారా? గుర్తు రావట్లేదు రా. వాసన చూస్తే ఏం గుర్తొస్తుంది కానీ ఇది తాగి. గుర్తొస్తుందా? గుర్తొచ్చిందా? గుర్తొచ్చింది. ఏం గుర్తొచ్చిందిరా? రే ఏం గుర్తొచ్చిందిరా? ఏమైందిరా? ఇక్కడే తీసుకొచ్చాయంట్రా. బొక్క ఆలిల్లు అడిగితే మీ అమ్మని అడుగుతావరా? ఏంటి మా అమ్మని అడుగుతావా? మా ఇంటికని తొప్పిందే ఏంటి? చెడ్డీపు గుద్దరోదంతా నేను రాను. అరే మీ అమ్మ చెడ్డీపి గుడ్డు మీద అన్నం కాదరా, చేతిలో పెట్టి డబ్బులు పంపిస్తుంది. నువ్వు రా. చేతిలో పెట్టి పంపుద్దా? నువ్వు లోపలికి వెళ్ళు. గుమ్మలో తోసేస్తుందిరా. సరే, దాని గురించి నీకు తెలియదురా. దాని గురించి ఏట్రా పెంటారావు, ఎలా వచ్చావు? బయటికి రా. బయటికి రావాలా? ఎందుకు వచ్చావురా? ఊర్లో టాకు నీ ఫిగర్ చాలా బాగుంటుందని చూద్దామని వచ్చాను. ఆహా, నీకన్నా పెద్ద ఫిగర్ కాదులా రే. సైజ్ గురించి మాట్లాడుతున్నావు కదా? అయితే సరే, తర్వాత మాట్లాడతాం. మ్యాటర్ ఏంటంటే పగిలిపోద్ది చేతి నా కొడక్క. బాగా యాక్ట్ బాగా నడిచావు. సరే కానీ 2 లక్షలు కావాలి, ఇస్తే వెళ్ళిపోతాను. నువ్వేమన్నా నా మగుడు అంటరా? 2 లక్షలు కావాలని దబాయించి మరీ అడుగుతున్నావు. ఎందుకు వెళ్ళరా నీకు? మళ్ళు రాల కొడతా పో నుంచి. మళ్ళీ అడుగుతున్నాను, 2 లక్షలు కావాలి, ఇస్తే వెళ్ళిపోతాను. ఇవ్వను. మళ్ళీ అడుగుతున్నాను. ఏంద్రా మళ్ళీ మళ్ళీ అడిగిదా? కాలర్ అలాగే పట్టుకో. కాలర్ అస్సలు వదలొద్దు. వదిలేవో అస్సలు వదలొద్దు. పళ్ళు కూడా అలాగే పెట్టు. పౌరుషం పౌరుషం అన్నీ కళ్ళ కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఎలా ఉంటుందో చూద్దాం.
పట్టుకో వదలకా పట్టుకా 2 లక్షలు వెళ్ళు త్వరగా వెళ్ళు నీ అంకమ్మ వెళ్ళు కళ్ళు పెద్ద చేస్తుంది మా అంతా పెట్టుకుని మామూలుగా ఉండదు మరి ఎంత ఏమైనా అవసరం అయితే మళ్ళీ వస్తాను వెళ్ళు కరెక్ట్ కొడతాను ఇలా ఎలా రా పట్టుకో రే ఏమైందిరా రే ఎలా రా ఇందు మూలంగా 50 మంది ప్రజానీకానికి మన గ్రామ పంచాయతీ నిర్ణయం చేసింది ఏమనగా పాన్ షాపులు సిగరెట్ షాపులు బంద్ చేయాలి లేదంటే ఊరి నుంచి బహిష్కరణ ఇది ప్రెసిడెంట్ గారి తీర్పు టైట్లు అద్దరిపోయింది అసలు ఇటు ఇంత చిన్న వయసులో ఎంత పెద్ద అవుతాను అనుకోలేదు వీడియో ఎలా చదువుతుండో ఏంట్రా అలా చదువుతున్నావు ఏమైంది ఏం లేదు కిరాణా షాపుని కాస్త పాన్ షాప్ కింద మార్చేసావు మీ బాబుకి విషయం తెలిస్తే నీ పరిస్థితి ఏంటా అని ఆలోచిస్తున్నా రే నువ్వు మనిషివా పసివారా నువ్వు ఇచ్చిన ఐడియాతోనే కదా ఇది పెట్టాం అయినా నోట్లో ఒక్క మంచి మాట కూడా రాదేంట్రా నేను చెప్పండి నాకు భయంగానే ఉంది ఏమవుతుంది ఏంటో ఆ బొక్క ఏమైతే మహా అయితే ఇంట్లోంచి తోసేస్తారు అంతే కదా నేనున్నాను కదా బావా రే ప్లీజ్ రా అలా మాట్లాడకురా నువ్వు చేసిన హెల్ప్ నాకు చాలరా బాబు అస్సలు వద్దు నాకు సర్లేలే అరే ఇంతకీ మా అమ్మ అలా ఎలా నీకు డబ్బులు ఇస్తుందిరా నాకు ఇప్పటికీ అర్థం కావట్లే కొన్ని నిజాలు టైం వచ్చినప్పుడు తెలుసుకుంటావులే కంగారు పడక ముందు బేరాలు కానీ చెప్పను రామలక్ష్మిరా మనసా 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 తుళ్ళిపోకే మననే వదిలి తనకై వెళ్ళిపోకే మనసా 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 తుళ్ళిపోకే మననే వదిలి తనకై వెళ్ళిపోకే Smoking is injurious to health. Hey. ఏంటి రామలక్ష్మి ఎలా వచ్చావు నువ్వు కొత్త షాప్ పెట్టావు కదా ఫస్ట్ బోని నేనే చేద్దామని అవునా ఏం కావాలి కింగ్స్ కావాలి లైట్సా లైట్సా నువ్వు సిగరెట్ కూడా కాలుస్తావు రామలక్ష్మి నాకు కాదు మా రత్నానికి రత్నానికా ఇది ఇద్దాం దానికి ఇచ్చి వస్తే రత్నం ఇదిగో రత్నం నీకు విషయం తెలుసా నాకు సిగరెట్లు కాల్చి అమ్మాయిలంటే చాలా ఇష్టం లైటర్ ఉందా లైటరా నేను వెలిగిస్తాను ఎలా ఉంది బాగుంది ఎక్స్ట్రాలు చేసావనుకో పెడతాం ఓ ఎవరు చూడలేదు కదా
ఇప్పుడు రా చెప్తా సంగతి. బాయ్. బాయ్ రామశ్రీ టేక్ ఇట్. అదొక చిన్న అన్నా తవ్వన్నా. ఎక్కడ పెట్టి తెచ్చావరా రే? ఇంకెంతవన్నీ పెట్టుకోవాలరా? ఏంట్రా ఇది? పైసలు డబ్బన్నా పైసలు దొరికినా? దాపెట్టా అన్న ఏదో ఒకటి ఏంట్రా చేతిలో? అరే ఎవర్రా మీరు? ఏడికెళ్ళి వచ్చిర్రా? ఏం చేస్తుర్రా? ఏం చేస్తున్నారా మీరు? అన్న బాత్రూమ్ గురించి వచ్చామన్నా. కవర్ ఏంట్రా? ఇది ఇంటి దగ్గరికి ఎలా వచ్చింది? ముందు ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి. ల్యాండ్ ప్రెసిడెంట్ గారు వాళ్ళు వచ్చారు. ప్రెసిడెంట్ గారు వాళ్ళు వచ్చారు. అరే పర్సెంట్ అల్లుడు ఇచ్చాంటారా? పక్కన జరగండి. హలో, నేనే ప్రెసిడెంట్ అల్లుడిని. వీడు పర్సెంట్ అల్లుడా? చూపెట్టి అలా చూస్తుండే. ఇదేనేమో జోబులో చేరుకుని వెళ్ళిపోవడం అంటే. సరిగ్గా చెప్పు అందరికి, నేనే ప్రెసిడెంట్ అల్లుడిని. ప్రెసిడెంట్ గారు అల్లుడు ఈడే. నిజంగా ఈడేరా? నిజంగా ప్రెసిడెంట్ అల్లుడు ఈడే. రే అందరూ ఇంటికి పంపించే, సాయంత్రం రమ్మని చెప్పు. పదండి. అల్లుడు గారు ఏదో మాట్లాడాలంట అమ్మాయితో. పంపించాను మొత్తం అందరినీ. ఇక నువ్వు, నేను, ఆ ల్యాప్టాప్ అంతే. ఏంటా తెల్ల డబ్బా? బీపీ మషిన్. అవునా, నీలాగే అది తెల్లగా ఉంది. నవ్వొకటి పెట్టియాలా? పెట్టేస్తా. జాగ్రత్త. నీకేమనైతే నేను తట్టుకోలేను. ఏంటిదో తేడాగా ఉంది. ఏంటి చెయ్యి టైట్ అవుతుంది? అది అలాగే ఉంటదిలే గాని పైకి చూడు, కిందికి చూడు, ఊపిరి పీల్చు. ఇప్పుడు నాలుక బయట పెట్టు. కొంచెంసేపు అలాగే ఉండు. బాగానే ఉందిలే బీపీ. నువ్వు ఉంటే నాకు ఇప్పుడు హైలోనే ఉంటుంది. అవునట్టు చెప్పడం మర్చిపోయాను. అదే సన్నవడానికి మందులు ఇస్తానన్నావు కదా, ఇస్తే. సన్నగా అవడానికా? ఇస్తాను. ఇచ్చేయి. ఏమిస్తుంది ఏంటో. హ్యాండ్ రైటింగ్ బాగుంది, ఒక ముక్క అర్థం కావట్లేదు. డాక్టర్ని కదా, అలాగే రాయాలి. ఈ మందులు ఎప్పుడు వేసుకోవాలి, ఎలా వేసుకోవాలి, ఎక్కడ వేసుకోవాలి? ఈ మందులు 3 రోజులు 3 పూట్ల క్రమం తప్పకుండా క్రమశిక్షణతో వేసుకోవాలి. నువ్వు నా పక్కన ఉంటే క్రమశిక్షణతో ఏంటి, జైలు శిక్షతో అయినా వేసుకుంటా. అవునట్టు చెప్పడం మర్చిపోయాను, నువ్వు ఆ రోజు బోనీ చేసావు కదా, విపరీతమైన లాభాలు. తెలుసులే.
నీకెలా తెలుసు? నీ షాప్లో సిగరెట్ కొన్న వాళ్ళందరూ పేషెంట్ లాగా మరి నా హాస్పిటల్కే కదా వచ్చేది. నీకు లాభం నాకు లాభం. నాటి గర్ల్ కొరికియాలి. మధ్యలో ఫోన్ ఒకటి. రే పెంట, మన షాప్ పక్కన కృష్ణమూర్తి గారు ఇప్పుడే కాల్ చేశాడు. మన షాప్ ఎవడో కోలు కొట్టేస్తున్నాడంట. ప్రెసిడెంట్ గారిని చంపేస్తానండి. ఇప్పుడేంట్రా మా నాన్న చంపి జైలుకి వెళ్తావా? ఇలాంటి పిచ్చి పనులు చేసి నీ జీవితాన్ని నాశనం చేసుకోకు. అలాగని సైలెన్స్ గా ఉండమంటావా? ముందు ఇలాగే గొడవ పడినప్పుడు ఏమైందో గుర్తులేదా నీకు? నిన్ను చెట్టు కట్టించి కొట్టించారు, ఊరందరి ముందు పరువు తీశారు. మీ నాన్న ఇదంతా చూడలేక కింద పడిపోయారు. నీకైనా సరిపోలేదా? అయితే ఇప్పుడు ఏం చేయమంటావు? ఇప్పుడు ఏంట్రా? ఇప్పుడు వెళ్ళి మా నాన్నని మా పాన్ షాప్ ని ఇలా ఎందుకు చేసావని అడిగితే ఏమంటారో తెలుసా? ఊరందరి ముందు ఊరు మంచి కోసం దండోరా వేసి సిగరెట్ షాప్ పాన్ షాప్ పెట్టద్దని చెప్పినా నువ్వు వినకుండా పాన్ షాప్ పెట్టావని ఊరందరి ముందు చెట్టు కట్టించేసి కొట్టిస్తారు. నా మాట వినరా. ఆవేశంలో ఏదేదో చేసేయకు. 2 నిమిషాలు ఆగి ఆలోచించు. అన్నా నిన్న రాత్రిలో దొరికిరంట. వాళ్ళ చేతిలో డబ్బులు ఉన్నాయంట, చెట్టుకు కట్టేసిరంట. దండలయ్య 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 ఎవర్రా మీరు? ఈ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చారు? మాది పక్కూరు సార్. ఈ డబ్బులు మావి సార్. మా అయ్య సంపాదించినవి. మా అయ్య ఊకే తాగేసి డబ్బులు మొత్తం ఖర్చు పెడుతున్నారని చెప్పేసి ఈ ఊరికి వచ్చేసి డబ్బులు పార్టీ పెడదాం అనుకున్నాం సార్. మనవే అప్పుడే మీ వాళ్ళు వచ్చి పట్టుకున్నారు సార్. ఈ డబ్బులు మావి సార్. ఎరా మీరు చెప్పేది వినటానికి నేను మరీ అంత ఎరిపప్పలా కనపడుతున్నానా? వాళ్ళకేమైనా ఎరిపప్పలా కనిపిస్తున్నారా ప్రెసిడెంట్? ఏంట్రో ఈ లార్డు నోరు మరీ లేస్తుంది. నిజాలు మాట్లాడినప్పుడు నోరే కాదు అన్నీ లెగస్తాయి. అయినా ఆలే దొంగతనం చేశారని చెప్పడానికి ప్రూఫ్స్ ఏమైనా ఉన్నాయా? డబ్బు వాళ్ళదే అంటానికి ప్రూఫ్ ఏమన్నా ఉందా? వాళ్ళ చేతిలో ఉన్నాయి కదా, క్లియర్ కనిపిస్తున్నాయి కదా. అంతకుమించి ఏం కావాలి సాక్ష్యం? డబ్బులు సరే ఇదంతా పక్కన పెడియండి. ఈ రోజు కానీ నిన్న కానీ మన ఊర్లో కానీ పక్క ఊర్లో కానీ డబ్బులు పోయాయని ఏమైనా కంప్లైంట్లు వచ్చాయా? చెప్పండి. మొన్న తాగొచ్చి మా ఇంట్లో గొడవ పడింది నువ్వే కదరా డబ్బులు పోయాయని. ఇది కథ అంటే సరే, ఆ 2 లక్షలు నావే ఇచ్చేస్తారా మరి? ఆ డబ్బులు నీయే అంటానికి సాక్ష్యం లేదుగా. ఇది మరీ బాగుంది. సాక్ష్యాలు ఉన్నోళ్ళకి డబ్బులు ఇవ్వకుండా నాకు ఇవ్వకుండా మీరు దొబ్బేద్దామనా? దొబ్బేద్దామన్నా? చచ్చా, పరాయోళ్ళ సొమ్ము పాము లాంటిది, నాకెందుకు అది కదా. అరే రాజు, ఫోన్ ఒకసారి తీయరా, కెమెరా ఆన్ చేయరా, ఇలా ఒకటి తీయరా. స్టార్ట్ చేసావా? ప్రజలందరికీ చెప్పేది ఏంటంటే, ఊర్లో జనాలందరి ముందు అన్యం పుణ్యం తెలియని 2 వ్యక్తుల దగ్గర డబ్బులు దొబ్బేస్తున్న ప్రెసిడెంట్ అని సిటీ కేబుల్లో యాడ్ అవరా. వీళ్ళకో క్లోజ్ చేసుకో. ఆ ఫోన్ ఎలా ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే, ఈ ఫోన్ మీకు ఇలా ఇస్తాను, మీరు ఈ వీడియో ఇలా తీసుకుని వెళ్ళి పోలీస్ స్టేషన్లో ఇచ్చారనుకో, మిగతా సంగతి వాళ్ళు చూసుకుంటారు. ఏమంటావు ప్రెసిడెంట్? అంతేనా? మళ్ళీ పోలీసులు కేసులు అంటే రేయ్ వీళ్ళ కట్లిప్పండి, పంపించండి. రేయ్ కట్లిప్పు. వస్తున్నా. ఇప్పన్న తొందర ఇప్పు. డబ్బులు జాగ్రత్త. తొందర పద.
రేయ్ వెళ్ళిపోండి పంచాయతీ అయిపోయింది. వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. ఈ పెంటగాడు ఇప్పుడు ఏ పెంట పెడతాడో. ఆ డబ్బు నీదే అని నాకు తెలుసు. నేనే నీకు దక్కకుండా చేద్దాం అనుకున్నాను. నువ్వే నీ చేతులారా దక్కకుండా చేసుకున్నావు. నా పని సులభం చేసేసావు. ఏంటి ప్రెసిడెంట్ అంత నెమ్మదిగా మాట్లాడుతున్నావు? ఓ గట్టిగా మాట్లాడితే ఊళ్ళో వాళ్ళందరికీ నువ్వు వెళ్ళని తెలిసిపోద్దానా? వాళ్ళలో వాళ్ళే నెమ్మదిగా ఏదో మాట్లాడుకుంటున్నారా? ఏమరా చూడు తెలుస్తుంది. రాంబాబు, ఊరందరి ముందు డబ్బు నాదే అని ఒప్పుకున్నా దానికి సాక్ష్యం ఏంటి అని నిలదీసి అడుగుతావు. నా దగ్గర సాక్ష్యం లేదు. ప్రెసిడెంటు, మా నాన్న కష్టపడి సంపాదించిన డబ్బు అది ఎలా రాబట్టుకోవాలో నాకు బాగా తెలుసు. ఏంటి నాన్న, నేను ముందు నుంచే చూస్తున్నాను. మీరు కావాలనే పెంటరావుని టార్గెట్ చేస్తున్నారు. చెయ్యిక మీ ఇద్దరు వేస్తున్న వెధ వేషాలు చూస్తా ఊరుకుంటాననుకున్నావా? లావుగా ఉన్న వాళ్ళని దరిదాపులు కూడా రానివ్వను. అలాంటిది నా కూతురు మంచం డైరెక్ట్గా ఎక్కుతానంటే ఎలా ఒప్పుకుంటాననుకున్నా? రై, ఇంకొక్కసారి నా కూతురు దరిదాపుల్లోకి వచ్చావంటే నీ దుకాణం మూయించినట్టు నిన్ను నీ కుటుంబాన్ని ఈ ఊళ్ళో లేకుండా చేస్తాను. చంపేస్తాను. హలో ప్రెసిడెంట్. రాంబాబు గారు ఒక్కసారి ఎలా రండి. ఎక్కడికి రాంబాబు వెళ్ళిపోతున్నావు? ఎంత చేసినోడివి, నేను నిన్ను ఎలా వదులుతాను అనుకుంటున్నావు? నేను ఆపరేషన్ చేయించుకోవాలి అని అనుకోవడానికి, మా నాన్న పరువు పోవడానికి, నేను ఇలా రోడ్డు మీద పడడానికి కారణమైన నిన్ను ఎలా వదిలేస్తాననుకుంటున్నావు రాంబాబు? ఏం చేస్తావు బండబాబు? ఏ జనాల ముందైతే నా పరువు నా ఫ్యామిలీ పరువు తీసావో అదే జనాల ముందు శబాష్ అని అనిపించుకునేలా నేను చేస్తాను. లార్డ్లో ఫంగ్ కాదు, లార్డు అని నీ నోటంటే చెప్పించుకునేలా చేస్తాను. ఏంటి నువ్వే పక్కనున్న గ్లాసు కూడా తీసుకోలేవు? సరే ప్రెసిడెంట్, ఒక చిన్న పందెం వేసుకుందామా? పందెమా? అయినా పందెం గాయాలంటే ధైర్యం ఉండాలి, ఒళ్ళుంచి పని చేయాలి. ఈ రెండూ నీకు లేవుగా. ఇదంతా వద్దు ప్రెసిడెంట్, పందెం ఏంటో చెప్పు చాలు. ఇప్పటి వరకు ఈ ఊళ్ళో ఎవరూ సంపాదించనంత నేను మాత్రమే సంపాదించేంత 60 రోజుల్లో 6 లక్షలు సంపాదించి చూపించు. అలా చేస్తే ఊర్లో అందరి ముందు నేను షాప్ పెట్టుకునేలా చేస్తావా? నీ షాపు నీకు ఇవ్వడమే కాదు, నా నాజూకు కుటుంబం పరువంతా నీ చేతిలో పెడతాను. శబాష్ ప్రెసిడెంట్, నీ కదా పందెం అంటే 6 లక్షలు 60 రోజులు సాయంత్రం 6 గంటలకి నా డబ్బు నీ కాళ్ళ ముందు ఉంటుంది, నాజుకు పరువు నా చేతిలో ఉంటుంది. అది కూడా ఊరు దాటకని సంపాదించి చూపిస్తా. ఒకవేళ చెయ్యకపోతే మీరేం చేస్తారో అది కూడా మీ నోటితోనే చెప్పండి, వింటాను. ఒకవేళ నేను పందెంలో కానీ ఓడిపోయినానుకో, నేను నా కుటుంబం ఈ ఊరు వదిలి వెళ్ళిపోతాం. ఇక బయలుదేరు. అయినా నువ్వు ఒళ్ళొంచి పని చేయాలి కదా. సో
అరే ఏమైంది? మిస్ అయిపోయారు బావా. అబ్బా ఒరే ఉన్న ఒక్క ఛాన్స్ కూడా దొబ్బెట్టావు కదరా. నేను ట్రై చేశాను బాబా, వాళ్ళ వెనకాలే పరిగెట్టాను. నా సత్తిగడ పొలంలోకి వెళ్ళారు, మాయమైపోయారు. అదో దయ్యాలు దెబ్బ. డబ్బులు చేతికి అందినట్టు అంది, మొత్తం అన్ని దొబ్బెట్టావు కదరా. ఇప్పుడు ఏం చేద్దాంరా? అన్నా ఆగా అన్నా మేమన్నా అన్నా ఏంట్రా అటే పెళ్ళు అన్నా అన్నా చాలా చాలా థ్యాంక్స్ అన్నా. పొద్దున పూరంబోక్ ప్రెసిడెంట్ మమ్మల్ని ఇరికేయాలనుకున్నాడు అన్న, సమయానికి మీరు వచ్చి కాపాడారు. చాలా థ్యాంక్స్ అన్నా. మాకు హెల్ప్ చేసినందుకు మీ ముఖాలు చూస్తుంటే 100 రూపాయలు ఇవ్వబుదవుతుంది బ్రో. ఎంత? 100 రూపాయలు. 100 రూపాయలు దయలు 100 రూపాయలు ఇస్తావా? ఎంత మంచి మీది. నువ్వు అగ్గిస్తున్నావా? కొడుతున్నావు ఏంటన్నా? ఆడెవడో నన్ను నిరుపాపం చేసి డబ్బులతో బెత్తే ఆనికొండ నిరుపాప చేసి మీరు డబ్బులతో బేసి తిరిగి మళ్ళీ నా దగ్గరకు వచ్చి అన్న 100 తీసుకోండి అన్న, ఎంజాయ్ చేయండి అన్న, పార్టీ చేసుకోండి అన్న అని అంటారా? ఈ డబ్బులు మీవా? ఇంతకు ఎవరు రాడు అన్నవాడు మా ఎంప్లాయ్ అన్న. మీకో టీము, దానికి మళ్ళీ ఒక ఎంప్లాయ్. ఇంతకే ఎంతమంది ఉన్నారా మీరు? ఉన్నాడు ఒకడన్నా, వాడు మొన్న చచ్చాడు. మీరే చంపేసి ఉంటారు కదరా అన్ని. వాడు పాము కాటుకు చనిపోయింది అన్న. అయినా మేము నానా కష్టపడి 3 రోజులు తిండి తిప్పలు లేకుండా తొవ్వి పైసలు తీస్తే ఊరోళ్ళు పట్టుకొని ఆ చెట్టు కట్టేసిండన్నా. మిగతా విషయాలు మీకు తెలుసు కదన్నా. ఏదో కష్టపడి వ్యవసాయం చేసి పంటలు పండించామన్నట్టు మాట్లాడతారు. పైసలు మీరే తీసుకున్నారన్నా. ఇప్పుడు మేము ఏం చేయాలో తెలుసులే అన్నా. వీళ్ళేట్రా మరి ఎంత సెంటిమెంటల్ గా ఉన్నారు? ప్లీజ్ అన్నా చేయాలన్నా. రే ముందు వెనకెళ్ళు, రోజులు చాలా దారుణంగా ఉన్నావు. అక్కడే నించో పక్కన. ఏంట్రా మరి ఏం చేద్దాం గురించి? కొత్త ఎవరైనా అసిస్టెంట్లు కావాలిగా, అదే పెట్టేద్దాం. మీరే ఎందుకంటే మంచిగా లేదు ఒప్పేసుకో అన్నా. ఒరే మీరు కష్టపడి పని చేస్తారా? చేస్తామన్నా. ఒళ్ళు నుంచి పని చేస్తారా? చేస్తామన్నా. పెంచలేమన్నా. ఈ నమ్మది పని చేసాడు. సారీ అన్న, సారీ అన్న, సారీ అన్న, సారీ అన్న ప్లీజ్. సరే రండి, కానీ ఓవరాక్షన్ చేయరా ఇలాగా. షూర్ అన్న, చేయరండి. ఇంకా ఏ వద్దన్న మరి రా. ముద్దు పెడతదేమో. లేదురా, అందరూ ఉన్నారు కదా, ఒగ్గేస్తుంది. నువ్వు డబ్బు సంపాదిస్తానంటే మంచిదే కదా అని ఓకే అన్నా. రామలక్ష్మి నువ్వు ఫ్లోలో మర్చిపోయినట్టున్నావు. నువ్వు ఓకే అన్నది మనం డబ్బులు సంపాదించిన తర్వాత మన పెళ్ళికి. చిచ్చి, నేను పెళ్లి చేసుకోవడం ఏంట్రా? అదేంటి, నేను ప్రేమించట్లేదా? రేయ్, నీకు నాకు ప్రేమేంట్రా? నువ్వు సన్నగా అవుతే బాగుండవు అంటున్నాను అంతే. వసాయ్, నీ మైండ్ లో చిప్పుగా దొబ్బిందా? లవ్కి లావుకి తేడా తెలియట్లేదా? ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ క్లారిటీ ఉంది నువ్వు వాడిని ప్రేమిస్తున్నావని, నీకు తప్ప. ఇప్పుడు అది కాదు మన టాపిక్. మరి ఏదో సంపాదనలో ఛాలెంజ్ అంటే ఓకే అన్నాను. నువ్వు మరీ ఊరు దాటకుండా 60 రోజుల్లో 6 లక్షలు ఎలా సంపాదిస్తావురా? ఒకవేళ నేను నిజమైన డాక్టర్ అయినా 60 రోజుల్లో 6 లక్షలు సంపాదించలేనురా. అదే నువ్వు నిజమైన డాక్టర్ కాదా రామలక్ష్మి? ఇప్పుడు కాదు అది మన టాపిక్. అవునులే. రేయ్, ఏ నమ్మకంతో అంత పెద్ద ఛాలెంజ్ చేసావురా? నేను సంవత్సరం అంతా కలిపి ఊళ్ళో వాళ్ళ గడ్డాలతో పాటు వాళ్ళ ఆకులు గీకినా సరే అంత సంపాదించలేను కదరా. రామలక్ష్మి దూరం నుంచి కన్ను కొట్టి సై అంటే నేను ఇది ఫ్లోలో ఛాలెంజ్ చేసాను. ఇంత పెద్ద ఛాలెంజ్ చేసాను నాకు ఇప్పుడే తెలుస్తుంది. రేయ్, నువ్వు కష్టమైన ఛాలెంజ్ చేసావనే చిన్న మాటరా, నీ సైజుకి మించిన ఛాలెంజ్. చాలా పెద్ద ఛాలెంజ్ చేసావురా అన్నయ్య. ఇంకా ఆపుతారా? ఓ దొబ్బేస్తున్నారు. అనుకోకుండా చేశాను చెప్తున్నాను కదా. ఒప్పుకున్న పెళ్లికి బాజా వహించడం తప్పుతుందా ఏంటి? సరే, అయిపోయిందేదో అయిపోయింది కానీ ఇప్పుడు ఏం చేయాలో ఆలోచించు. ఇప్పుడు ఏం చేయాలరా బాబు? షాపా మూసేశారు, నీకా ఏం చేయడం చేత కాదు. ఊర్లో ఉండి 60 రోజుల్లో 6 లక్షలు సంపాదించాలి. ఊర్లో అందరి చేత షబాస్ అనిపించుకోవాలి. అంటే ఊరు జనాల్ని ఉపయోగించి నువ్వేదో ఒకటి చెయ్యాలి. ఊరి జనాన్ని ఉపయోగించి ఏదో ఒకటి చెయ్యాలా? రామలక్ష్మి
ఆ రోజు నువ్వు ఏదో వస్తువు తీసుకొచ్చావు కదా సిటీ నుంచి, అది ఎలా తెచ్చావు? అదా బీపీ మెషిన్ రా. టౌన్ లో మా బాబాయ్ ఆర్డర్ పెడితే ఇంటికి తీసుకొచ్చి ఇచ్చాడు. ఎవరు తీసుకొచ్చి ఇచ్చారు? డెలివరీ బాయ్స్. డెలివరీ బాయ్స్ అంటే మనం ఒక చోటులో ఉండి ఆర్డర్ పెట్టుకుంటే కదలకుండా వాళ్ళే తీసుకొచ్చి ఇస్తారన్నమాట. మనం అదే చేద్దాం. అలా ఎలా రా? ఊరు దాటకుండా వెళ్ళకూడదని ఫిట్టింగ్ నువ్వే పెట్టుకున్నావుగా. పైగా ఆన్లైన్ డెలివరీ అంటే దానికి ఒక పెద్ద సెటప్ కావాలిగా. ఒరే తెంగర్నా కొడక, మనం ప్రపంచం మొత్తాన్ని చేయట్లేదురా, మన ఊరికి సరిపోద్ది అది. మరి మన ఊరికి ఫోనా? ఫోన్తో వెళ్ళారా? అరే చెల్లి, ఇప్పుడు అందరి ఇంట్లోని ఫోన్లు ఉన్నాయి. వాళ్ళు ఒకసారి మనకు ఫోన్ కానీ చేశారనుకో, మనం వెళ్ళాలి సరుకులు ఇచ్చేద్దాం. దాన్నే ఆన్లైన్ డెలివరీ అంటారంట. చెప్పింది కదా ఇప్పుడే. ఫోన్ ఉన్న వాళ్ళ సంగతి సరేరా, మరి ఫోన్ లేని వాళ్ళ సంగతి ఏంటి? మనమే చైనా ఫోన్ కొట్టేసి ఇచ్చేద్దాం, సరిపోద్ది. సరేరా, ఇప్పుడు వాళ్ళకి ఫోన్లు కొనేసి ఇచ్చేసాం. వాళ్ళు మనకు కాల్ చేసి ఆర్డర్ చేస్తారు. కానీ మన దగ్గర ఏమున్నాయని వాళ్ళకి సప్లై చేయడానికి? మరి మీ షాప్ మా నాన్న ధ్వంసం చేశారు కదరా. రామలక్ష్మి, మీ నాన్న ధ్వంసం చేసింది షాపుని, లోపల సరుకుని కాదు. అయితే ఇప్పుడు ఏం చేస్తావు? కిరాణా షాప్ దగ్గరికి మన ఊరు జనాలు రాకపోతే మనమే కిరాణా షాప్ని ఊరు జనాల దగ్గర తీసుకెళ్దాం. మరి ఇన్వెస్ట్మెంట్? దానికోసం భయపడాల్సిన అవసరమే లేదు. నా దగ్గర డబ్బు రెడీ. ఇదంతా ఓకేరా, కానీ మన ఊరు జనాలకి ఇదంతా తెలిసేలాగా ఎలా చేస్తావు? మీ నాన్న ఊరు జనాలందరికీ తెలిసేలా దండోరు వేయించమని నా పాన్ షాప్ ఊహించాడు కదా, అదే దండోరతో ఊరు జనాలందరికీ తెలిసేలాగా ఆన్లైన్ డెలివరీ చేస్తున్నామని దండోర వేయిద్దాం. ఇందు మూలంగా ధర్మారావుపేట గ్రామ ప్రజలకు తెలియజేయింది ఏమనగా, మీకెంతో నచ్చిన మెచ్చిన సీరియల్స్ ని చూడలేకపోతున్నారని బాధపడుతున్నారా? ఇకపై బాధపడకండి. మీ మొగుళ్ళు సమయానికి కిరాణా సామానం తేటలేదని చింతిస్తున్నారా? ఇకపై చింతించకండి. మీరు చేసిన వంటలు బాగోలేదని మీకు పేర్లు పెడుతున్నారా? ఇకపై పెట్టారు. నేడే పెంటారావు ఇంటింటి డెలివరీకి ఆర్డర్ చేసి రుచితో కూడిన నాణ్యమైన సరుకుల్ని చింత లేకుండా పొందండి. నేను మీకు ఫోన్ కాల్ డెలివరీ చేస్తాను. ముఖ్య గమనిక, ఊర్లో మొదటి ఆర్డర్ చేసిన వారికి గెడ్డం ఫ్రీగా గీయబడును. ఇట్లు ప్రేమతో మీ బార్బర్ రాజు. పాంప్లెట్లు తీసుకోండి, మీరు తీసుకోండి. మీరెవ్వరైనా సరుకులు కొనాలి అనుకుంటే ఇంటి బయటికి వచ్చి ఆటో ఎక్కి సరుకులు కొనేసి ఇంకో ఆటో ఎక్కి ఇంటికి రావాలి. కానీ ఇప్పటి నుంచి ఇలాంటి పనులేవి లేకుండా ఒక్క ఫోన్ కాల్ చేస్తే ఇంటికే డెలివరీ చేస్తాము. ఎవరి దగ్గరైనా ఫోన్ లేకపోతే మేము ఫోన్ తెచ్చిస్తాము. ఇంటికి సరుకులు రావట్లేదని కష్టపడుతున్నారు కదా. ఫోన్ తీసుకోండి. మీకేం కావాలో ఫోన్లో చెప్పండి. ఇదిగో పట్టుకో, మా దగ్గరే సరుకులు కొనాలన్నీ. సరేనా? పాన్ షాప్ పెడితే మూసేపించావు. మరి ఇప్పుడు ఏదో కొత్త బిజినెస్ పెట్టిండు, కిరాణా సరుకులు ఇంటికి డెలివరీ చేస్తాడంట. మేము ఇప్పుడు వ్యాపారం ఎలా చేసుకోవాలి? అందుకే కదా మీకు నెల నెల మామూలు ఇస్తుంది. ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు ఎవరితో మాట్లాడుతున్నామో తెలుసుకుని మాట్లాడాలి. నేను ఈ ఊరికి ప్రెసిడెంట్ని, ఆ మాత్రం తెలియదు అనుకుంటున్నావా? ఎవరినైనా తొక్కితే మళ్ళీ లేవకూడదు, పాతాళానికి వెళ్ళిపోవాలి. ఏం జరుగుద్దో రేపు చూస్తావుగా. ఫోన్ పెట్టే. అరే, నెంబర్ కరెక్ట్గా ఇచ్చావా? 2 రోజులు అయిందిరా, ఒక ఫోన్ కాల్ రాలేదురా. ఎందుకురా కంగారు? పెళ్ళవగానే పిల్లలు పుట్టేస్తారా ఏంది? అవుట్డేటెడ్ సెటర్లు వేస్తావేంట్రా బాబు? నచ్చలేదా? ఏం వస్తుందో ఏంటో. ఫోన్ వస్తుంది, ఫోన్ వస్తుంది. ఫోన్ 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 ఫోన్. హలో, పెంటారావేనా మాట్లాడేది? నాకు దువ్వెన కావాలి. దువ్వెన కావాలమ్మా? అవును, నాకు దువ్వెన కావాలి. కొంచెం జుట్టు ఊడిపోకుండా మంచిగా దువ్వెన తీసుకోండి. ఇంకేం కావాలమ్మా? అంతే అండి, చాలు. సరేనమ్మా. మీ ఆయనకి ఏమైనా కావాలా? ఇంకా లుంగి చినిగిపోలేదు, చినిగిపోయినాక చెప్తా. సరేనండి, మీ అడ్రస్ చెప్పండి. 4వ వార్డు 2వ ఇల్లు. ఓకేనండి. గుడి పక్కన. ఓకేనండి, తొందరగా పంపించండి. సరేనండి, థ్యాంక్ యూ.
ఏ నానా ఈసారి నేను మాట్లాడతాను. హలో డెలివరీనా? చెప్తాను చెప్పండి. 5 కేజీలు బియ్యం, 2 కేజీలు మినపప్పు, 2 కేజీలు శనగపప్పు, 2 కేజీలు శనక్కాయలు, 10 కేజీలు నూనె, అవి 2 కేజీ, ఒక పసుపు ప్యాకెట్, ఒక 2 మసాలా ప్యాకెట్లు. ఓకేనా? రాసుకున్నావా? సరే అండి. ఓకే. సాయంకాలం కల్లా ఇంటికి పంపించి తీసుకెళ్ళి 10 నిమిషాల్లో మీ ఇంటి ముందు ఉంటుందండి. కరెక్ట్ పంపించు. ధన్యవాదాలు. చల్ చల్ రెడీ రెడీ. సరే నువ్వు ఆ ధనలక్ష్మి గారి ఇంట్లో ఇచ్చే. అమ్మా ఇదిగో సరిపోయింది వచ్చేలా చూసుకోండి. ఇదిగోండి. ఈ రోజుకి ఇదే లాస్ట్ ఆర్డరే. ఇది ఒకటి అయిపోతే రే ఇక్కడ ఉన్నావా? రావచ్చు కదా కొట్టి దగ్గరికి. ఒక్కడే మోసుకొస్తున్నాను. సరే తీసుకో లోపల ఇట్టు. ఇటు ఇవ్వు, నేను తీసుకుంటాను. ఇదిగో నీ చాక్లెట్. ఆ పెంటారావు గడి వ్యాపారం ఎలా జరుగుతుందంటావు? ఈ మార్కెట్లో ఉన్న సరుకు కూడా వాడి తెప్పించింది. ఊరోళ్ళందరూ వాన్ సరుకే వాడుతున్నారు. రాత్రికి ఆ సరుకు కాలిపోవాలి. అది ఆ పక్కింటావిడ ఉంది కదా నిన్న ఏంట్రాయి ఏంట్రా ఏం చేస్తున్నావు ఇక్కడ? పాలు తీసుకురామని ఆర్డర్ వచ్చిందిరా. మన షాపులో పాలు అయిపోయి అందుకే ఇక్కడికి వచ్చాను. ఓకే. ఏంటోరా టెన్షన్ ఉందిరా. దేనికి? టైం దగ్గర పడుతుంది కదరా. మనం అనుకున్నట్టు ప్రెసిడెంట్ గారికి డబ్బులు ఇవ్వగలమా లేదా అని భయం వేస్తుంది. రే ఈ ఊర్లో కిరాణా సరుకులు మాత్రమే అమ్మితే మనం అనుకున్న టార్గెట్ రీచ్ అవ్వలేనురా. అంటే పగటి పూట అమ్మే సరుకులతో పాటు నైట్ పూట అమ్మే సరుకులు కూడా కలిపేస్తే మనం లాభాల్లో తేల్తాం. అరే కిరాణా సామాన్లు రాత్రిపూట ఎందుకు కొనుక్కుంటారా? కిరాణా సామాన్లు కాదురా, మరి మందు విందు చిందులేసే వాళ్ళకి అమ్మాలి. అంటే అక్కడ బెల్ట్ షాప్ క్లోజ్ అవగానే ఇక్కడ బెల్ట్ షాప్ ఓపెన్ అవ్వాలి. ఇవన్నీ ఎందుకురా? ఇవి అమ్మితే గానీ మన టార్గెట్ రీచ్ అవ్వలేం. అరే అనుకున్న టైంకి టార్గెట్ రీచ్ అవ్వాలా? అవ్వాలి. ఆ ప్రెసిడెంట్ గారికి చూపించాలా? చూపించాలి. అయితే అన్ని మూసుకొని పని చేయాలి. అవసరం అంట. తప్పదు, వేరే ఆప్షన్ లేదు.
అంటే మళ్ళీ సపరేట్గా మనం వీటికి పాంప్లెట్లు కొట్టించాలా? వీటికి పాంప్లెట్లు అక్కలేదే, మన తాగుబోతు తాతారా కూడా ఉన్నాడు కదా, ఆడికి గానో క్వార్టర్ ఇచ్చానుకో ఊరంతా ఫ్రీ మౌత్ పబ్లిసిటీ చేస్తాడు. ఎవడా ముసలోడికా? సరే పద. అబ్బా ఈ అర్ధరాత్రి పాటల ముసలోడి కోసం రాత్రి పెట్టరా. ఇక్కడ ఉన్నాడా? పడి కూడా ఉన్నాడు. ఎవరు చూడట్లేదు కదా. నాన్న ముసలి, నాన్న కూర్చో. ఏం పెంటారా ఇక్కడ వచ్చా? నా కర్మ ఖాళీ. ఏం లేదు, నువ్వు ఎలా ఉన్నావు చూద్దామని వచ్చాను. ఉన్నావా పోయావని. బాగున్నావా? బాగానే ఉన్నా. చెప్పింది కొత్తగా ఊర్లోని ఈ మధ్య ఫోన్ కాల్ డెలివరీ పెట్టాం. ఇంటింటి డెలివరీ సరుకులు ఇస్తున్నాం. మరి నువ్వు కొనుక్కున్నావా? నాకెందుకు పెంటారు? మా ఆవిడే లేచిపోయిన పొద్దుగా నాకు సరుకులు అవసరం లేదు. టీ టిఫిన్లన్నీ మంగమ్మ హోటల్లోనే కానిచ్చేస్తున్నా. మంగమ్మ బాగా కుదిరినట్టుంది. అయితే అదే దుకాణం మొత్తం అక్కడ అట్లా కుదిరింది మాకు. సర్లే గాని చెప్పు. రాత్రిపూట నీకు ఏం అవసరం అనుకో కాల్ చెయ్యి, సరేనా? మా ఆవిడ లోటు తీరుస్తావా? అన్నాగానే అది కాదు, చెప్పు ఒకసారి అక్కడ చూడు. ఎటు? నువ్వు అనుకున్నది అక్కడ లేదు కానీ అదే చూడ. ఇది ఉంటే చాలు మనకి. బాగుంది. ముందు ఎవరైనా చూస్తారు. నీ వాటా కోట. రైట్ రైట్. ఇది నీకు అడ్వాన్స్. రాత్రి ఎవరికైనా మందు కావాలన్నా సిగరెట్ కావాలన్నా హోమ్ డెలివరీ చేస్తాం. అందరికి ఊర్లో అందరికి చెప్పు. తాగిన వద్దే తిక్క చెప్పేస్తా. అబ్బా సూపర్, మర్చిపోక సరేనా? మస్తు చెబుతా. తాగినాక మస్తు చెబుతాలే. నీ గాజులు బాగున్నాయి. మా నాన్న కొనిచ్చాడు. అవునా? అయితే బాలేవు. రత్నం రే చెప్పరా. అన్న నగర్ నుండి 50,000 ఆర్డర్ వచ్చిందన్న. అవునా? సరే సరే ఆ పనిలో ఉండు. ఏమిందిరా? అరే పెంట, పక్క ఊర్లో కూడా మన వ్యాపారం జోరుగా సాగుతుందంటరా. ఇప్పుడే ఆ ముండగడి కాల్ చేశాడు. చాలా ఆనందంగా ఉందిరా. ఇది కదా మనకు కావాల్సింది. మన వ్యాపారం ఎలాగే సాగుతూ వెళ్ళిందంటే మనం అనుకున్న గోల్ కీపర్ కన్నా ముందే అనుకుంటాం. ఎలాగని చేసామంటే. మీ నాన్నకి ఎంత ఇవ్వాలి? 6 లక్షలు. 6 లక్షలు. ఇప్పుడు వచ్చిన ఫోన్ కాల్ ప్రకారంగా మన దగ్గర ఎంత ఉందో తెలుసా? 5,50,000 చిల్లరే. రేపు ఉదయాన్ని ఇంకొన్ని ఆర్డర్లు వస్తే 30,000 నుంచి 40,000 వస్తే తర్వాత 6 లక్షలు మొత్తం మన దగ్గర ఉన్నట్టే. మీ నాన్నకి ఎన్ని గంటలకు ఇవ్వాలి? 6 గంటలకి. రేపు మధ్యాహ్నం 12 గంటలకు వచ్చి పట్టుకెళ్ళిపోమని చెప్పు. ఏమంటావు? అది ఒకవేళ మధ్యాహ్నం తీసుకురాకపోతే కొన్ని మంచి మాటలు మాట్లాడే రత్నమాల. దెబ్బగా ప్రెసిడెంట్ గారికి దెమ్మ తిరిగిపోద్ది అంతే. అంటే ప్రెసిడెంట్ గారికి దెమ్మ తిరిగిపోద్ది అంటున్నాను. ఏంట్రా? ఏందన్నా తిన్నావా? లేదు నాన్న, తినాలి. పదండి అందరం కలిసి. సరే పదన్నా. ఏమే నా కొడుకు వాడి ఫ్రెండ్స్ అందరూ వచ్చారు, భోజనాలు వడ్డించు. ఏంటి ఆలస్యం? వస్తున్నానండి. నాకు కూడా థ్యాంక్స్ ఆంటీ. నేను ఉన్నాను కదా ఆంటీ. అమ్మా కూరలు ఎలా ఉన్నాయమ్మా?
ఎందుకు బాగుండవే? నా కొడుకు సంపాదన. అందుకే బాగున్నాయి ఆంటీ. ఆంటీయా? అత్తయ్యను. కొంప తీసి వీణ్ణి గాని ప్రేమిస్తున్నావా ఏంటి? చిచి, ఆ అమ్మాయి వీణ్ణి ప్రేమించడం ఏంటమ్మా? వాడు సన్నగా అయితే బాగోడే అని అంటూ ఉంటుందంతే. హలో, బయలుదేరుతున్నాను సార్. 10 నిమిషాలు అక్కడ ఉంటాం. లొకేషన్ వచ్చింది. బయలుదేరండి. బండి. హలో, సార్ లొకేషన్కి వచ్చేసాం. సార్ ఇక్కడ సెప్టిక్ ట్యాంక్ అని చెప్పి పెయింట్ వేసి ఉంది కదా సార్, కరెక్ట్గా అక్కడ ఉన్నాం పోల్ దగ్గర. సరుకులు దించేసామా? ఇక్కడే సార్, ఇక్కడే. అంటే ఇక్కడ అందరూ ఎదురుకుంటే లైట్ కనబడుతుంది సార్. అక్కడ వస్తున్నాను సార్, ముందుకు వస్తున్నాను సార్. అరే ముందు ఉన్నారంట ఒకసారి. బండి పెట్టనా? సార్ అది లైట్ దగ్గరికి వచ్చాను. ఇక్కడ ఒక తెల్ల కారు ఉందని చెప్పానా? ఇక్కడ I-20 కార్ ఒకటి ఉంది సార్. సార్ మీరు పెట్టిన లొకేషన్ కి ఎగ్జాక్ట్ గా వచ్చాను సార్. ఇక్కడ సార్ ఇక్కడే సార్, ఇక్కడే. తగలబడిపోతున్నా బండి. కాలిపోయింది. మనం పట్ట కట్టండి. తగలబడిపోతున్నా. ఆపండ్రా. తగలబడిపోతున్నా. తగలబడిపోతున్నా రే. రే లాడు, పెద్ద తప్పు జరిగిపోయిందిరా. మన సరుకు మొత్తం తగలబడిపోతుందిరా. ఇక్కడ గాంధీ బొమ్మ సెంటర్ దగ్గర సరుకు మొత్తం తగలబడిపోతుందిరా. అరే రాజు, ఏమైందిరా? రే పెంట మొత్తం తగలబడిపోయిందిరా. ఎలా అయిందిరా? అరే లొకేషన్ కోసం ముందుకెళ్ళాను, వచ్చేయడానికి మొత్తం తగలబడిపోతుందని చాలా ప్రయత్నించాను రా. పెంట కష్టపడ్డాడు రా. మా అమ్మ నాన్న బరువు నిలబెట్టుకోవడం కోసమే కష్టపడ్డాడు రా. ఎవరురా ఇలా చేసింది? అరే ఇప్పుడు నా పరిస్థితి ఏంట్రా? అరే ఇప్పుడు నా పరిస్థితి ఏంట్రా? అరే కష్టపడ్డాడు రా. రాత్రి ఆటోలో సరుకు తగలబడకుండా ఉండుంటే సరుకు అమ్మిన డబ్బులతో అనుకున్న టైంకి మిగిలిన బ్యాలెన్స్ డబ్బులు కూడా అరేంజ్ చేసేవాళ్ళం.
అసలు ఇప్పుడు ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు. ఈ పందెం నుంచి కానీ నేను ఓడిపోతే రామలక్ష్మి నాకు దూరం అయిపోద్ది. నన్ను నా కుటుంబాన్ని ఊరి నుంచి బహిష్కరిస్తారు. ఈ విషయం కానీ మా నాన్నకి తెలిస్తే గుండాకి చచ్చిపోతాడ్రా. రే అలా ఏం అవ్వదురా. మనం ఎంత తక్కువ టైంలో ఇంత డబ్బు సంపాదించడం మామూలు విషయం కాదురా. ఇదంతా ఎవరు చేసిన అందరికీ తెలుసు. మీరు ఊ అనండి, ఆ ప్రెసిడెంట్ గారిని గుడ్డ వలగొడతా. అరే మన సరుకురా మొత్తం కాలబెట్టేశారా. అరే రండిరా. అదంతా కాదన్నా, ఎంత తక్కువైనా చెప్పు. 36,000. నాకు 2,000 అన్న, మనుషులను తీసుకొచ్చి వేసేస్తా అని. మీరు అందరు గమ్మునుండండి. ఇప్పుడు మీరు వెళ్ళి మా నాన్నని కొడతారు. రేపు పొద్దున మా నాన్న మనుషులు తీసుకొచ్చి వీడింటికి వెళ్తారు. అప్పుడు వాళ్ళ నాన్న పరిస్థితి ఏంట్రా? అట్లనే మన సరుకు మొత్తం కాలబెడితే మనం గమ్మున కూసుందామా? ఎవ్వరు ఏం చేసినా బాధపడేది వీళ్ళ నాన్నే. నా మాట వినరా. ఇవన్నిటికి ఎక్కడో చోట ముగింపు ఉండాలి. ఇదంతా వెళ్ళి మా నాన్నకి చెప్దాం. మా నాన్న అర్థం చేసుకుంటారా? తగ్గింది 36,000 కనుక నిజంగా మీ నాన్న అర్థం చేసుకుంటాడా? అర్థం చేసుకుంటారా? నా మాట విను. పిలుస్తున్నారు రండి. అరే ఇప్పుడే చెప్తున్నాను, ప్రాబ్లం నాది. అక్కడ ఏం జరిగినా కూడా నేనే సాల్వ్ చేసుకుంటాను. మీరు మధ్యలో రావద్దు ప్లీజ్. అలా అయితేనే రండి. రా. రేయ్ వామోస్. వామోసా అంటే ఏంట్రా? ఏం మాట్లాడుతున్నావు? వామోస్ అంటే స్పానిష్లో లెట్స్ గో అని మీనింగ్ రా. నీకు స్పానిష్ కూడా వచ్చా? నిజంగా వచ్చా లేదా వచ్చినట్టు యాక్ట్ చేస్తున్నావా? లేదురా, నిజంగానే నేర్చుకున్నాను డ్యూయోలింగో యాప్లో. డ్యూయోలింగో యాపా అంటే ఏంటి? డ్యూయోలింగో వరల్డ్లోనే మోస్ట్ పాపులర్ ఫ్రీ లాంగ్వేజ్ లెర్నింగ్ యాప్. ఇందులో నువ్వు హిందీ, ఇంగ్లీష్ మాత్రమే కాకుండా నువ్వు 40+ లాంగ్వేజెస్ నేర్చుకోవచ్చు. లైక్ స్పానిష్, ఫ్రెంచ్, జర్మన్ ఎక్సెట్రా ఫ్రీగానే నేర్చుకోవచ్చు. ముందు మనం ఈ యాప్ని ప్లేస్టోర్ నుండి కానీ యాప్ స్టోర్ నుండి కానీ డౌన్లోడ్ చేసుకోవాలి. ఆ తర్వాత మనకు నచ్చిన లాంగ్వేజెస్లో ఎక్సర్సైజెస్ సాల్వ్ చేయాలి. ఇప్పుడు నీకు స్పానిష్ ఎలా నేర్చుకోవాలో చూపిస్తాను చూడు. విచ్ ఆఫ్ దిస్ ఈజ్ ద ఉమెన్? ఓకే. El hombre. Translate this. Okay. Listening. Un hombre. Hombre. దీన్ని యూజ్ చేయడం చాలా సింపుల్ రా. అంతేకాదు ఇది గేమ్ ఆడినంత ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. వావ్ బాగుందిరా. మనం ఇప్పుడు స్పానిష్లో కూడా వీడియోస్ చేయొచ్చు. ఈ యాప్ స్పీకింగ్, లిజనింగ్ అండ్ రీడింగ్ పైన ఫోకస్ చేస్తుంది. ఇది చాలా యూజర్ ఫ్రెండ్లీ రా. డైలీ నువ్వు దీనిపైన 10 minutes టైం స్పెండ్ చేస్తే చాలు. అండ్ ఇంకో విషయం, నీకు డైలీ నోటిఫికేషన్ రిమైండర్ వచ్చేటట్టుగా నోటిఫికేషన్ కూడా సెట్ చేసుకోవచ్చు. అవునరా, చాలా బాగుంది. దీనివల్ల నీకు ఇది ఒక హ్యాబిట్లో అలవాటు అవుతుంది. దీంట్లో చాలా లెవెల్స్ ఉంటాయి. లెవెల్ పెరుగుతున్న కొద్దీ ట్రైనింగ్ అడ్వాన్స్ అవుతుంది. ప్రతి లాంగ్వేజ్లో చాలా టాపిక్స్ ఉంటాయి, లైక్ జాబ్ ఆపర్చునిటీస్, ట్రావెల్ ఎక్సెట్రా. దీనివల్ల నీకు నేర్చుకోవడం చాలా ఈజీ అవుతుంది. ఇంకా దేనికోసం వెయిట్ చేస్తున్నావు? డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ ద్వారా యాప్ని డౌన్లోడ్ చేసుకో. సరేరా, నేను ఇంటికి వెళ్ళిన వెంటనే డౌన్లోడ్ చేస్తా. మరి ఇంకెందుకు లేట్, పదా పద. రాంబాబు గారు. ఏంటి సార్? అరే గడువు తీరడానికి ఇంకా అరగంట టైం ఉంది, అప్పుడే వచ్చేసారేంటి? అంటే రాంబాబు గారు డబ్బులు కొంచెం అంటే. ఎరా మందు కొడితేనే గాని నోరు పెగలదేంట్రా పెంటారావు? రాంబాబు గారు మీకు ఇచ్చే 6 లక్షల్లో 36,000 తగ్గిందండి. నాకు తెలుసురా ఇలాంటి సినిమా కథ ఏదో చెప్తావని. నేను కరెక్ట్ అయితే ఛాలెంజ్ సినిమా కదా. నువ్వేమో చిరంజీవి, నేనేమో రావు గోపాలరావు, నా కూతురేమో విజయశాంతి. మిగతా కథ మన పంచాయతీ ప్రజలకు తెలుసు అనుకో, అంతేనా? అదేంటండి రాంబాబు గారు అలా మాట్లాడతారు? తగ్గింది 36,000 కదండి. 36 పైసలు తగ్గినా తగ్గినట్టే. తమ్ముడు తమ్ముడే, పేకాట పేకాటే. రాంబాబు గారు నిన్న మా సరుకు 60,000 కాలిపోయిందండి. అందుకే మీకు 6 లక్షలు ఇవ్వలేకపోతున్నానండి. అలాగే కొంతమంది మీద అనుమానం కూడా ఉందండి.
ఆ సరుకుతో పాటు నువ్వు కూడా తగలబడిపోవలసిందిరా పోరంబోకు నా కొడక. ఈ ఊరుకు పట్టిన పీడ వదిలేది. నాన్న మీరు చెప్పిన డబ్బులకి ఇచ్చిన గడువుకు అసలు సంబంధమే లేదు. అయినా కూడా పెంటారావు తన స్థాయికి మించి కష్టపడి ఇంత డబ్బు సంపాదిస్తే మీరు ఇలా మాట్లాడతారా? తమరు నోరు ముయ్యండి డాక్టర్ ఆర్ఎంపీ రామలక్ష్మి గారు. మీకు వాస్తవాలు వాయిస్ ఓవర్లు మీకు అనవసరం. ఎరా సోలో పర్ఫార్మెన్స్లు ఇవ్వడంలో మీరు చాలా స్పెషలిస్టులు కదా. చెప్పరా ఇప్పుడు ఏం చెప్తావా చెప్పు. రాబాబు గారు మీరు కావాలి ఇలా మాట్లాడతారండి. ఒక్కరోజు గడువు ఇవ్వండి, నేను ఇచ్చి చూపిస్తాను. నీకు గడువులు ఇవ్వడానికి గొడుగులు పట్టడానికి నేను ఈ ప్రెసిడెంట్ పదవిలో లేను. నువ్వు ఓడిపోయినట్టే. నువ్వు నీ కుటుంబం ఈ ఊళ్ళో నుంచి అలాగండి, నేను తట్టుకోలేదు. నువ్వేమైనా చెప్పుకోవాలనుకుంటే పంచాయతీకి వచ్చి చెప్పుకో. రేయ్ సుబ్బుడు, ఊళ్ళో వాళ్ళందరినీ పంచాయతీకి రమ్మను, ఆఖరికి వీళ్ళ అమ్మా నాన్నతో సహా. రాబాబు గారు అలా అనకండి, మా అమ్మలు అలా చచ్చిపోతారు. నిన్ను కన్నందుకు వాళ్ళు చచ్చిపోవలసిందేరా. అందరినీ రమ్మను పంచాయతీకి. రాబాబు గారు నీ ఏడుపు ఏమైనా ఉంటే పంచాయతీకి వచ్చాడు. ప్రెసిడెంట్ గారు బాధపడక పెంటన్నా, ఇంకా అర్ధగంట టైం ఉంది కదా, మేమిద్దరం ఎక్కడన్నా వెళ్ళి ట్రై చేసి వస్తాం. మీరు ఇక్కడే కూర్చోండి. రే ఆ పని ఏదో తొందరగా చేసుకుని రండి. సరే అన్న. ఒరే పెంటరావు, ఎక్కడికి వెళ్ళిపోయారో నీ గురించి ఊరంతా ఎదుగుతున్నాను. అయినా కుదురుగా ఒక దగ్గర ఉన్నాడు ఏంట్రా తెగ కష్టపడిపోతున్నావు? విన్నా ఊర్లో నా తర్వాత పెద్ద సెలబ్రిటీ అయిపోయి ఉంటగా. నువ్వు మాటికి ఆయన సెలబ్రిటీ అనకరా. నువ్వు ఏ ముహూర్తాన్ని సెలబ్రిటీ అన్నావో ఆ నిమిషం నుంచి వీడికి సమస్యలన్నీ స్టార్ట్ అయ్యాయి. అవునా? మీరేదో కష్టాల్లో ఉంటున్నారా? నేను మళ్ళీ కలుస్తానులే. అవునా రే, వచ్చిన పని మర్చిపోయాను. ఇదిగో 50,000 అడ్వాన్స్. ఆ హైదరాబాద్ సంబంధం ఉందిగా, అది ఓకే అయిపోయింది. వచ్చేవారా నా పెళ్ళి 5 రోజులు పెళ్ళిలా 3 రోజులు పెళ్లి చేసుకుంటాను రే. ఈ 3 రోజులు ఏ కొంపలో కొంపటి వెళ్ళడానికి వీల్లేదు. ఇదిగో తీసుకో. నీ పెళ్ళి అయితే నాకేది డబ్బులు ఇస్తున్నావురా? ఒరే మా అమ్ముందిగా, పెళ్ళికి కావాల్సిన సామాన్లన్నీ నీ దగ్గర తెప్పిమంది. ఊర్లో ఎక్కడ చూసినా నీ పేరేరా. జాగ్రత్త చూసుకోర్రే, హైదరాబాద్ నుంచి ఫ్రెండ్స్ వస్తున్నారు. తీసుకోరా బాబు తీసుకో. ఏ లోటు రాకుండా చూసుకోర్రే, హైదరాబాద్ నుంచి ఫ్రెండ్స్ వచ్చేస్తారు, మాట వచ్చేస్తుంది. ఒరే నువ్వు వాడి దగ్గర ఉండరా. బేబీ అదే పనిలో ఉన్నా, వచ్చేస్తున్నా. చూసావా, కూటికి లేనోడి ఇంటికి కనక మహాలక్ష్మి కాలింగ్ బెల్ కొట్టి మరీ వచ్చినట్టుంది మన పరిస్థితి. ఏం టైమింగ్ రా బండగాడిది. సరేరా పద, పంచాయతీకి వెళ్దాం. అయ్యా పెంటలోకి డబ్బులు దొరికినాయంట. బండ గణేష్ గారి పెళ్ళంట, అడ్వాన్స్ ఇచ్చిండు. ప్రెసిడెంట్ అసలు ఏమైంది? పంచాయతీకి ఎందుకు పిలిచినావు? నువ్వు ఆగవే ఆదిబాబు, మొత్తం చెప్పేదాకా ఆగిలేవు. నువ్వు ఆగు. అరుగో మహోన్నతమైన వ్యక్తి పెంటారావు గారు వస్తున్నారు కదా, రానివ్వండి. ఏంటి పెంటారావు గారు, నాతో పాటు ఊళ్ళో జనాన్నంతా పంచాయతీ దగ్గరికి రమ్మని చెప్పావు, వచ్చారు. ఏంటి విషయం? చెప్పు పెంటారావు, ఊరి జనాన్ని ఎందుకు రమ్మన్నావు? ఇదిగో ప్రెసిడెంట్, మనం అనుకున్నట్టే 6 లక్షలు 60 రోజులు సాయంత్రం 6 గంటలకి ఇదిగో తీసుకొచ్చాను. ఈ పందెంలో నేనే గెలిచాను. 6 లక్షలేంటి, 60 రోజులేంటి, 6 గంటలేంటి, గెలవడం ఏంటి? ఏం మాడుతున్నావో నాకేం అర్థం కావట్లేదు. మళ్ళీ తాగ్గాని వచ్చావేంట్రా? ప్రెసిడెంట్ నీ పెర్ఫార్మెన్స్ ఇంకా ఆపితే బాగుంటుంది.
ఇప్పుడు ఏంట్రా నువ్వు 6 లక్షలు సంపాదించావని ఊరందరికీ టమ్కేసి చెప్పాలా? పెంటారావు గారు సంపాదించారు అని ఏం మాడుతున్నావు నువ్వు అసలు? అదండి సంగతి. ఈయన గారు 6 లక్షలు సంపాదించాడంట. మీ అందరికీ ఫ్రీగా పబ్లిసిటీతో చెప్పాలని చెప్పి ఈ పంచాయతీ ఏర్పాటు చేశాడు. అది సంగతి. అంతేనా? ప్రెసిడెంట్ గారు, నేను చెప్పేది ఒకసారి వినండి. ఇప్పుడు ఏంట్రా నువ్వు 6 లక్షలు తెచ్చావు, నేను 10 లక్షలు తెస్తా. అయ్యేదేంటి? అనవసరంగా ఊళ్ళో వాళ్ళందరినీ పిలిచి టైం వేస్ట్ చేయడం కాకపోతేను. మళ్ళీ ఏం చేసావురా? నాన్న నేను చెప్పి ఏం లేదండి, మీ అబ్బాయి 6 లక్షలు సంపాదించాడంట. ఆయన గొప్పతనం, ఘనకీర్తి ఊళ్ళో వాళ్ళందరి దగ్గర డబ్బులు లేకుండా ఫ్రీగా పబ్లిసిటీ చేయించుకోవడం కోసం నా చేత విషయం చెప్పకుండా పంచాయతీ ఏర్పాటు చేయించాడు. వీళ్ళందరూ వచ్చారు, అది తెలుసుకుని మీరు వచ్చారు. ఏం కర్మరా బాబు ఇది? వీడు మళ్ళీ ప్లేట్ మార్చాడు. ఏమైంది? రత్నం పక్క తీసుకెళ్తుంది. అబ్బా, ఎక్కడికి తీసుకెళ్తున్నావు? అక్కడ చూసుకునే పరిస్థితులు ఎలా ఉన్నాయో. నా దగ్గర ఒక వీడియో ఉంది, అది నీకేమైనా పనికొస్తుందేమో చూడు. ఇప్పుడు వీడియో ఏంటి? ముందు చూడరా పెంట. ఓటి అమ్మ, వీడి అమ్మతో ఉన్నది ప్రెసిడెంటా? ఇదే వీడియో నేను కూడా తీసానే. నువ్వు తలుపుకి ఆ పక్క నుంచి తీసావు, నేను ఈ పక్క నుంచి తీసా. ఏంటి ఇంతసేపు వెళ్ళు? ఏంటాళ్ళు? మరి ఇన్ని రోజులు ఎందుకు ఇవ్వలేదు? ఇన్ని రోజులు ఆ ప్రెసిడెంట్ గారి ఇంట్లోనే పెరిగానా? ఏదో ఒక రోజు మాట్లాడాలనుకున్నాను. ఇక్కడికి వచ్చి ప్లేట్ మార్చాక ఒళ్ళు మండిపోయింది. అందుకే వెళ్ళి చూయించు. థ్యాంక్స్. దా ఉందరా నీకు. ఒకసారి వీడియో చూడు. రే, నీ మతిగాని పోయిందా? నువ్వు చేసేది అర్థం అవుతుందా? నాన్న 2 నిమిషాలు ఆగు. ఏం చెప్పు రత్నం, ఏం చెప్పు? నీ దగ్గర డబ్బు ఉన్నది కదా అని చెప్పి ఆ రోజు మా అమ్మా నాన్నే అవమానించావు. ఇప్పుడు అదే డబ్బు నా దగ్గర ఉంది. అందరి ముందు అవమానించిన, కానీ నాకు అది కాదు కదా కావాల్సింది. మా అమ్మ నాన్న పరువు తీసావు కాబట్టి అదే జనాల ముందు మా అమ్మ నాన్న పరువు నిలబెట్టావు. ఈ ఇందు మూలంగా మన ధర్మారావుపేట ప్రజలందరికీ, అంటే ముఖ్యంగా మన కోటేశ్వరరావు గారి కుటుంబానికి సవినయంగా మనవి చేసేది ఏంటంటే, మన ముందు పుట్టి మన ముందు పెరిగిన మన పెంటారావు ఇంత గొప్పవాడవడం నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంది. ఆ మాటకొస్తే ఇలాంటి పెంటారావు మన ఊళ్ళో ప్రతి గడపకి ఒక్కళ్ళు గాని ఉంటే మన గ్రామం ఎంతో అభివృద్ధి చెందుతుందని నేను ప్రగాఢంగా విశ్వసిస్తున్నాను. మనందరి మిత్రుడు ఇలాంటి వ్యక్తిని కన్నా మన కోటేశ్వరరావు గారు మన ఊళ్ళో పుట్టడం మన ఊరి పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. చప్పట్లో. ఏం ప్రెసిడెంట్ గారు, పెంటారావు గురించి పంచాయతీ పెట్టావా? చెబుతా ఎన్నో. పెంటారావు మూలంగా ఊరు ప్రజలంతా పొలానికి వెళ్ళి నీళ్లు టైంకి పెట్టుకుంటారు పొలానికి, అవునా కాదా? పెంటారావు మూలంగా ఊర్లో ఆడోళ్ళంతా టీవీ సీరియల్ టైంకి చూస్తారు, అవునా కాదా? పెంటారావు మూలంగా ఊర్లో స్కూల్ పిల్లలందరూ టైంకే స్కూల్కి పోతారు, అవునా కాదా? పెంటారావు గురించి నీకేమీ తెలియదు. సరిపోయింది కానీ ఇంకా ఏదో చిన్న వెల్తిగా ఉంది. లెవెల్ అవ్వట్లేదు. ఏం చేస్తే బాగుంటుంది? రామలక్ష్మి, ఇలా రా. నువ్వు అటే పెళ్ళరా. దా, నా చేయి పట్టుకో. ప్రెసిడెంట్, మా ఇద్దరిని పక్క పక్కన చూస్తే నీకు ఏమనిపిస్తుంది? వచ్చేస్తుంది. సరే, ఫోన్ చేస్తానండి. అబే, అదే మన పెంటారావుకి నా కూతురు డాక్టర్ ఆర్ఎంపి రామలక్ష్మికి అది మన గ్రామ యూత్ ఐకాన్
మన పెంటారావుకి నా నాజూకు వంశం పరువు ప్రతిష్ట అయిన డాక్టర్ రామలక్ష్మి ఆర్ఎంపీ నుంచి పెళ్లి చేయడానికి నేను చాలా ఆనందంగా ప్రకటిస్తున్నాను. ఏంటి పెంటారావు పెళ్ళ ఊరంతా పందిరేయాలి, నాకు చాలా పని ఉంది బాబు. వెళ్ళిపో. ఊళ్ళో వాళ్ళ పెళ్లికి ఊరకొక్కల హడావుడంటే ఇదేలా ఉంది. నేను పిలవగానే పంచాయతీకి వచ్చి నా అల్లుణ్ణి కూతుర్ని ఆశీర్వదించినందుకు మీకు చాలా కృతజ్ఞతలు. ఇదిగో పెళ్లికి మాత్రం మీరందరూ తప్పకుండా రావాలి. అబ్బా చాలా బాగా జరిగింది మాయ. కాకపోతే చిన్న లోటు ఉండిపోయింది. దామయ్య టేప్ రామయ్య. మాయ ఏమనుకోపోతే చిన్న సారీ చెప్పే. క్షమించండి బావుగారు. కాబోయే వియంకుల మధ్య క్షమాపణలేంట్రా? నేను మిమ్మల్ని క్షమించమని అడగకపోతే నా అల్లుడు నన్ను క్షమించేలా లేడు. నానా నాజూకు వంశానికి పడిన మచ్చను తీసుకొచ్చి నా బొగ్గను చొక్కన పెట్టాడు చూడు, చాలా సంతోషంగా ఉంది మాయ. ఇంకోసారి సారీ చెప్పి. అల్లుడు, నేను బావగారిని ఇంటి దగ్గర దిగబెట్టి నేను మా ఇంటికి వెళ్ళిపోతాను, సరేనా? మరి నేనేం చెయ్యాలి? నా కూతురుని తీసుకుని రైడింగ్కి వెళ్ళు కదా, పెళ్ళయ్యేదాకా. రామలక్ష్మి రండి బావగారు, మనం వెళ్దాం. రామలక్ష్మి అంత హ్యాపీయా? ముద్దు 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 పద నీకుంది. 1 minute బేబీ. ఎంత బాగున్నారా? రే రే ఏం జరుగుతుంది రా ఇక్కడ? సడన్ గా ఈ వైట్ బట్టలేంది, ఈ జుట్టు కలర్ మార్చేయడం ఏంది, ఇది సిగ్గుపడ్డమేంది? నాకేం అర్థం కావట్లేదురా. అరే నిన్ను ఒక విషయం అడుగుతాను. సడన్ గా గయ్యాల గంపలో ఉన్న మా అమ్మ నీకు 2 లక్షలు ఇవ్వడమేంది? సెకున్ లో ఉన్న ప్రెసిడెంట్ నీకు సలాం కొట్టడమేంది? నాకేం అర్థం కావట్లేదురా. అసలు ఏం జరుగుతుందిరా? అరే ప్లీజ్ రా చెప్పరా. చెప్పిమంటారా పిల్లలు? అరే మీలో ఎవరు కోటేశ్వర్లో కూడా ఇంత సస్పెన్స్ లేదురా, ప్లీజ్ రా. అటు చూడు. ఏం లేదురా, ఆ రోజు మనం ప్రెసిడెంట్ని అడిగేద్దామని ఇంటికి వెళ్ళామా, రామలక్ష్మి కోసమని కొంచెం ముందుకు వెళ్ళానా, తీరా కచ్చేసి చూస్తే అక్కడ ఎవరో ఇద్దరు అమ్మ నాన్న ఆట ఆడుతున్నట్టు అనిపించింది. ఎవరా అని చూస్తే మీ అమ్మ. ఎదురుగా ఉన్న వ్యక్తి ఎవరో తెలియలేదు. అప్పుడు రత్నమాల చూపించిన వీడియోలో చూస్తే అప్పుడు తెలిసింది మీ అమ్మ ఎదురుగా ఉన్నది ప్రెసిడెంట్ అని. మీ అమ్మ పెట్టిన సాధింపులకి మీ నాన్న ఊరోజులు వెళ్ళిపోయాడు. మీ నాన్న పోయిన సంవత్సరానికి ప్రెసిడెంట్ వచ్చాడు. ప్రెసిడెంట్ వచ్చిన సంవత్సరానికి నువ్వు భూమికి వచ్చావు. అది మ్యాటర్. అంటే నేను ప్రెసిడెంట్ కొడుకువే. అంటే ఇది నువ్వు నీ బావన్రా. మరి ఇది దాన్ని అడుగు, నాకు తెలీదు. నీ పెళ్ళన్రా. ఈ విషయం నీకు ముందే తెలుసు కదా, అందుకే కదా నువ్వు నాకు కేబుల్ బ్రిడ్జ్ చేసావు. లేకపోతే నీ కోడిపొచ్చని చూసి ఎవడైనా ప్రేమిస్తాడా? ప్రెసిడెంట్ కొడుకు ఇక్కడ రెస్పెక్ట్ ఇవ్వు. సరే సార్, వచ్చాక చేసుకో. చెయ్యి అతి చేయకు, గట్టిగా. అంటే ఏదో ఫ్లోలో సాటిస్ఫాక్షన్ లేదా నాకు. దాని గురించి కాదు, నా గురించి. ఓకే. కనుక ఈసారైన సిటీ వెళ్తా, లైఫ్ చేయించుకుంటా, డబుల్ హీరో అయ్యి ఊర్లోకి వస్తా. ఇది ఫిక్స్ అంతే. మళ్ళీని